యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు. బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరు ఇట్లా పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం నీటుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం. మీ లేఖనాన్ని ధ్యానించుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. మా వేనికిడిలోనికి తేబడిన లేఖన భాగమును దీవించండి. ఈ లేఖనమును బట్టి దీనుడను బలహీనుడను ప్రభా నేను మాట్లాడడానికై నిలబడిపోతూ ఉన్నాను. అయితే నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైనటువంటి మాటలు ఆత్మన నాలో నింపి మీరే మాట్లాడుకొని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా పిల్లలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకెవరి రానై ఉంటే త్వరపెట్టి తోడుకొని రండి. అయ్యే కారణాలతో నిలిచిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని క్షమించి వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. నిద్రాత్మల్ని అంధకార శక్తులు నజరేయుడనే యేసు నామములో బంధిస్తున్నాం. నన్ను, మమ్మల్ని, ఈ మందిరాన్ని, విద్యుత్తును, ఈ సౌండ్ సిస్టాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వినబడుతున్న మాటలు మీవని, ఇక్కడ నిలబడిన వాడు నిమిత్త మాత్రుడని ప్రతివారు గుర్తెరిగి వెలువడే నీ మాట మీదిగా నీ బిడ్డలు స్వీకరించి ఆత్మీయంగా బలపడులాగున ప్రతి వారిని సిద్ధపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు, మా ప్రియ రక్షకుడు నైనా యేసునామని అడిగి వేడుకుంటూ నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మనలందరినీ కూడా ఆయన బలిష్టమైన బాహువుల కింద భద్రపరిచి సురక్షితంగాను క్షేమంగాను ఉంచి ఈ పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో చేరి ఈ ఆత్మీయ ఆహారాన్ని భుజించటం ద్వారా ఆత్మీయంగా మన ఆత్మలను బలపరుచుకోవడానికై దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఉత్కృష్టమైనటువంటి సమయం. ఎంతోమందికి ఈ సమయం దొరకలేదు. చాలామందిలో కనుదిలిపోయిన వారు ఉన్నారు. చాలామంది ఆయా ప్రత్యేకమైనటువంటి బలహీనతలు పడి హాస్పిటల్కు, గృహానికి పరిమితం అయిపోయిన వారు ఉన్నారు. దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. చేయుటకు నీ చేతికి వచ్చిన పని అయినా నీ శక్తి లోపం లేకుండా చేయమని మరి సొలొమోను ద్వారా ప్రభు మనకి ఉద్బోధించాలి. ఎందుకంటే ఈ సమయాన్ని దేవుడే మనకి ఇచ్చాడు. లేకపోతే ఇక్కడ దాకా మనం రాలేం. రావాలని ఆశున్నా సాతానుడు ఆపేయడానికి సమర్థుడు. రకరకాలైనటువంటి వాటిని వాడు అడ్డుపెట్టి మనల్ని ఆపగలడు. అయితే ఇక్కడికి వచ్చాము అంటే అది కేవలం దేవుని కృప. ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎందుకు ఇక్కడ చేరుకున్నాం? మనం మన ఆత్మకు భోజనం పెట్టడానికి కదా. ఇది రక్షణ పాత్ర అంటే ఒక బౌల్ అన్నమాట. ఇది బౌల్ ఆఫ్ సాల్వేషన్.
రక్షణ పాత్ర. దీనిలోనిదని మనం భుజించడం ద్వారా మా ఆత్మలను బలపరుచుకోవడం. మరి ఇంకా కొంతమంది రకరకాలైన మాటలు వినబడతా ఉన్నాయి. 2025 యుగాంతం అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యనే రోదిస్ నుంచి సునీత విలియమ్స్ 9 నెలల పాటు ఆవిడ అంతరిక్షంలో ఉండిపోయి వచ్చారు. ఆవిడ కొన్ని మాటలు చెప్పిందండి. ఏలియన్స్ ఉన్నారా? మేము రకరకాలైనటువంటి వింతైన శబ్దాలను విన్నాం అక్కడ, కాబట్టి లేరని చెప్పలేము, కొంచెం ఇబ్బంది ఉంది భూగోళానికి అన్నట్టుగా. ఎందుకంటే ఏకంగా 9 నెలల పైన అక్కడ ఉండిపోయింది. ఆ చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి సంభవించేటువంటి రకరకాల ఒక 21 సెకండ్ల పాటు ఏదో వింతైన సౌండ్లు వారికి వినపడుతుండేవట. ఓకే, ప్రతిరోజు కూడా ఒక 21 సెకండ్లు. అవన్నీ ఆవిడ చెప్పుకొచ్చింది. మరి అక్కడికి వెళ్ళింది కాబట్టి అటు భూమిని వదిలిపెట్టేసి 400 కిలోమీటర్ల కంటే పైకి వెళ్ళిపోయి అక్కడ ఉంది. అక్కడ ఏం సంభవిస్తున్నాయో మనకు తెలియదు. 400 కిలోమీటర్ల కంటే పైన ఎక్కువ దూరంలో అక్కడ ఉండిపోయింది. అక్కడి నుంచి అక్కడ స్పేస్ సెంటర్ ఉంటుందంట. అంతేకాదు, ఫుట్బాల్ స్టేడియం అంత ఉంటుందంట. అది ఫుట్బాల్ స్టేడియం అంతా ఉంటుందంట స్పేస్ సెంటర్. అక్కడ ఆయా దేశాల నుంచి వచ్చి అక్కడికి వచ్చి ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారంట. ఫుట్బాల్ స్టేడియం అంటే చాలా పెద్దది, అంత ఉంటుందంట స్పేస్ సెంటర్. అక్కడ కట్టారు, అన్ని దేశాలను కలుసుకొని అక్కడ ఏర్పాటు చేశారు. వెళ్ళి వస్తూ ఉన్నారు. వెళ్ళి రావడానికి ఒక 10 రోజులు పడుతుందంట, వెళ్ళడానికి రావడానికి. అలాంటిది ఏకంగా 9 నెలల పైన ఉండిపోయింది ఆవిడ. అక్కడ విన్నది ఆవిడ చెప్పింది. వీటిని బట్టి చూస్తుంటే మరి రోజులు భూగోళానికి దగ్గర పడుతున్నాయేమో అన్నట్టుగా ఉంది. ఒకవేళ ఈ యుద్ధాలు చల్లారకుండా ఇజ్రాయెల్ గాజాల మధ్య తీవ్రతలు అలాగే ఉన్నాయి, రష్యా ఉక్రెయిన్ల మధ్య తీవ్రతలు అలాగే ఉన్నాయి. ఈ మధ్య సిరియాలో అంత కలహం వచ్చింది, అక్కడ కూడా వేల కొద్ది చచ్చిపోతున్నారు జనం. నిరంతరం ఇది జరుగుతూనే ఉంటుంది. అంతా బాగానే ఉంది అనుకున్నారు నోవహు కాలంలో జనం. నోవహు ప్రకటిస్తూ ఉన్నా సరే అంత బాగానే ఉంది. నోవహు తాత చెప్పినప్పుడు మా పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసాం, వారికి పిల్లలు పుట్టేశారు, వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేసాం, ఎక్కడా తాత చెప్తానే ఉన్నాడు అనుకున్నారు. అనుకోనని ఘడియ ఎంత టైం పడుద్ది మారిపోవడానికి? సెకండ్స్. చాలా త్వరగా ఆ టైం వచ్చినప్పుడు చాలా స్పీడ్గా జరిగిపోద్ది. మన జీవితాలు ఎదురవుతుంటాయి. అమ్మాయి పెళ్ళి చాలా నెలలుగా మనం ప్రయాసపడుతూ ఉంటాం, ఏర్పాట్లు చేస్తూనే ఉంటాం. అలా దగ్గరికి వచ్చేసరికి కొన్ని నిమిషాల్లో అయిపోతాయి కదా. సమీపించినప్పుడు సమయం అంత తొందరగా గడిచిపోద్ది, చాలా వేగంగా. అప్పటి వరకు చాలా బాగానే ఉంది, అప్పటి వరకు ఏం కాదు అన్నట్టుగానే ఉంటుంది. అది ఎవరు ఒక అడుగు ముందేసి ఆలోచించి సిద్ధపడతారో వారే ధన్యులు. సుమతిల్లాగా అనమాట. సుమతి అంటే అదేమీ పేరేం కాదు, మంచి బుద్ధి అని. మతి, సుమతి. మతి అంటే బుద్ధి, సుమతి అంటే మంచి బుద్ధి, ఇంకా తెలివైన బుద్ధి, జాగ్రత్తగా పరిస్థితులను అంచనా వేసుకునేటువంటి బుద్ధి. అలాంటి వారు తొందరగా ఇబ్బందుల్లో పడరు. మరీ అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా వస్తే తప్ప మ్యాక్సిమం వారు తప్పించుకుంటూ ఉంటారు, ఎందుకంటే వారికి ఉన్నటువంటి మంచి బుద్ధి ద్వారా. కాబట్టి విశ్వాసులు అందరూ కూడా సుమతులే కావాలి.
మందమతులు మంచోళ్ళు కాదు, కాలమతులు కూడా మంచోళ్ళు కాదు. అంటే కాలమతి అందరికీ అలా జరుగుతాయని కూడా లేదు. మనం సైలెంట్గా ఉన్నామన్నది మాత్రాన వదిలేతడ ముట్లేయకుండా ఏం ఉన్నాడు. అక్కడైతే కాలమతి కాస్త అంత సైలెంట్గా ఉంది, అందుకనే బొట్లో వేయలేదు. అటు చూడని టైంలో కదిలింది అని చెప్పుకుంటున్నారు. అలా అందరికీ వీలు పడుతుందా? వీలు పడదు. కాబట్టి ఒకటి మనకి చాయిస్, అక్కడ ఆప్షన్ లేదు. సుమతియే మనకి చాయిస్. సుమతిలాగానే మనం ఉండాలి. ఇప్పుడే మనం ఆధ్యాత్మికంగా బలపడాలి, ఆత్మను బలపరుచుకోవాలి. ఎదురయ్యేటువంటి ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని నిలబడడానికి మన ఆత్మను బలపరిచే నిజమైన ఆహారం దేవుని వాక్యం. ఆయన శరీరమే, నా దేహం నిజమైన ఆహారం అని చెప్పాడు ఆయన. నా రక్తము నిజమైన పానీయమే అని చెప్పాడు ఆయన. నిజమైన ఆహారం మన ఆకలి తీరుస్తుంది. శరీర సంబంధమైన ఆహారమైన నిజమైంది తింటేనే ఆకలి తీరుతుంది. అంతేగాని ఏమీ లేకుండా పెట్టుకొని తిన్నట్టుగా నటిస్తే కడుపు నిండుద్దా? అది నిజమైన ఆహారం. అంటే నిజంగా స్టఫ్ ఉండాలి. అది లేకుండా నీవు ఉండదనుకుని మనం నటిస్తే, అలానే ఆత్మకైనా సరే. మనం గత వారం దేని గురించి మాట్లాడుకున్నాం? యేసు ప్రభు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు, దాని గురించి గత వారం మనం చూసాం. ఇప్పుడు కూడా అదే వాక్య భాగాన్ని, ఆ హెడ్డింగ్నే మనం కంటిన్యూ చేద్దాం. ప్రభు ఎందుకు వచ్చాడు ఇక్కడ చెప్పాడు. మనం చదివిన వాక్య భాగం ఇది. ఏమంటాడు? ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడలా మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినది. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ఈ పైన మనకి కనబడుతుంది, పై భాగంలో మనకి కనబడుతుంది. 4వ వచనం నుంచి ప్రభు ఏం చేశాడో ఉంది. అందరూ కూర్చుని ఉండగా ఆయన ఒక టవల్ తీసుకొని, ఒక పళ్ళెంతో నీళ్ళు తీసుకుని ఒక్కొక్క శిష్యుని దగ్గరకు వచ్చి పాదాలు పళ్ళెంలో పెట్టి కడిగి ఆ టవల్తో తుడుచుకుంటూ 12 మందికి చేశాడు. పేతురు గారు అయితే కొంచెం ఎక్సైట్ అయ్యాడు. ముందైతే నువ్వు పెట్టిన కాళ్ళు కడుగుతామేంటి అన్నాడు. ఆయన చెప్పింది విని అప్పో కాళ్ళే కదా ఒళ్ళంతా కడిగి అన్నాడు. అతివృష్టి అనావృష్టి ఆయనతోటి. ముందేమో వద్దు నువ్వు నా పాదాలు పట్టుకోవడం అంటున్నాడు. నేను మీ పాదాలను కడగకపోతే మీరు నాకు పాత్రలు గారంటే, అలా అయితే నన్ను పైనుంచి కిందకంటే కడిగేసి అంటాడు. అది చేసిన తర్వాత ఆయన చెప్పిన మాట అది, నేను పరిచర్య చేయుటకు వచ్చాను. బోధకుడు ప్రభువు అని మీరు అంటున్నారు కదా, అలాంటి నేనే మీ పాదములను కడిగినప్పుడు మీరు తప్పకుండా ఒకరి పాదములు ఒకరు కడగాల అని చెప్పేసి. ఈ దినాల్లో కొంతమంది ఇది కూడా చేస్తున్నారు. కొంతమంది ఏమో విశ్వాసుల పాదాలు కడిగిన కాపర్లు కనపడుతున్నారు. కొంతమంది ఏమో విశ్వాసులతో పాదాలు కడిగించుకునేటువంటి కాపర్లు కనపడుతున్నారు. నిజంగానే కడుగుతారా వీళ్ళు? ఇక్కడ పాదములు కడగడం అంటే ఏంటి? పరిపూర్ణమైన తగ్గింపు. అందుకు గుర్తిది పూర్తిగా తనను తాను రిక్తుని చేసుకోవడం. తనకున్న ఆస్తి మర్చిపోవడం, తనకున్న విద్య మర్చిపోవడం, తనకున్న ఉద్యోగం, సమాజంలో తనకుండే గొప్పతనం, అందరూ చేతి దండాలు పెడతారు, ఇటువంటివన్నిటిని కూడా పూర్తిగా మర్చిపోవడానికి సాదృశ్యం ఇది. ఏ విధమైనటువంటి
ఔన్నత్యాన్ని తను గుర్తుపెట్టుకోకూడదు. తనను తాను రిక్తుని చేసుకోవాలా. ప్రభువునందు నేను అతి సామాన్యుడను. ప్రభువునందు నేను అతి సామాన్యుడను అన్న భక్సింగ్ గారి కాలంలో ఆయన బోధ ఇవన్నీ వినటువంటి వాళ్ళల్లో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ప్రేరణ పొంది మేము మీతో పాటు ఈ పరిచర్యలో పాలు పొందుతాము అంటూ వచ్చేవారంట. వాళ్ళు ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్లు. దేశంలోనే అత్యున్నతమైనటువంటి అధికార పదవి అది. దానికంటే పైన లేదు. ఇంకా రాజకీయ పదవులు 5 ఏళ్ల పాటు ఉంటాయి. ప్రధాని అయినా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా 5 ఏళ్ల కాలం ఇంకా ముందు కూడా పడిపోవచ్చు. కానీ ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్గా తన ఎంపిక అయితే 60 సంవత్సరాల వయసు వచ్చేదాకానో 62 సంవత్సరాల వయసు వచ్చేదాకానో ఆయన అధికారంలోనే ఉంటాడు. ఒక జిల్లాకి మకుటం లేని మహారాజు లాంటి పదవి. అందరూ ఆయన చెప్పేది వినాలే తప్ప బదులు చెప్పడానికి ఇక లేదు. సాధ్యం కాని విషయం పని ఆయన చెప్పినా సరే ఇది ఎలా సాధ్యపడుతుంది అని అడగడానికి లేదు. నువ్వు కొట్టాలంతే. నువ్వు కొట్టిన తర్వాత రేపు పొద్దున అడుగుతారు ఎంతవరకు వచ్చిందని. అప్పుడు చెప్పుకోవాలి. చేసేవండి ఒక 20% వరకు వచ్చిందని అప్పుడు చెప్పాలి తప్ప తెలిసే సంగతి అయినా సరే చెప్పడానికి లేదు. ఆయన చెప్పింది వినడం వరకే. అది అంత అత్యున్నతమైన పదవి. ఎస్పీ శాల్యూట్ కొడతారు వాళ్ళకి. ఎస్పీ కలెక్టర్ గారికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆయన కలెక్టర్ శాల్యూట్ కొట్టాల్సిందే. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అయిన ఒక న్యాయమూర్తి జిల్లాకు చాలా ఉన్నతమైన పదవి ఐఏఎస్ అంటే. అటువంటి వాళ్ళు భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి అన్న మేము కూడా మీతో పాటు ఈ పరిచర్యలో పాలు పొందుతాము అని అడిగితే ఆయన ఐఏఎస్ ఆఫీసర్లు నాతో పాటు పనిచేయడానికి వస్తున్నారని ఏమైనా సంకలు కొట్టుకోలేదు. ఆయన ఉబ్బి తబ్బిపోయి అయ్యి బాబా అంతకంటేనా అయ్యో అని ఏమనలే. ఒకసారి ఒక ఆయన వస్తే ఇవన్నీ రాయబడవు, వారు వీరు చెప్తే మనం విన్నయే, మనం చూసిన ఏమీ కాదు. ఇది ఇంకొకళ్ళు చెప్పినప్పుడు కొంచెం మార్చి చెప్పచ్చు. విషయం అదే. ఆ చెప్పేటప్పుడు కొంచెం చిన్న చితక మార్పులు కనపడుతుంది. నేను చెప్పింది చెప్తుంది. ఎప్పుడైనా టీవీలో మీరు ఎవరైనా మెసేజ్లు వింటే వాళ్ళు ఎవరో మళ్ళీ నేనే చెప్పచ్చు. కానీ కొద్దిపాటి తేడా ఉంటుంది. విషయం మాత్రం అది. ఇదే రాయబడింది ఏం కాదు. అక్కడ భోజనం చేస్తున్నారంట. పిల్లలందరూ భోజనాలు చేస్తుంటే ఓ పిల్లాడు తన విస్తర్లు అలా అన్నం వదిలిపెట్టేశాడంట. అలా మంచిది బ్రదర్, అలాగే మీరు సేవ చేతురు కానీ నాతో పాటు కలిసి ముందు ఆ పని చేయండి. ఆ పిల్లాడు అనవసరంగా భోజనాన్ని వేస్ట్ చేసేసాడు. ఆ విస్తరి తీసుకునేదంతా ఖాళీ చేసేసి అంటే తినేసి అప్పుడు కనపడండి అన్న. అంటే ఎవరితో? ఒక ఐఏఎస్ ఆఫీసర్తో. అంటే ప్రభు సేవ అంటే అసమస్య కాదు. ఈ లోకరక్షకుడే ఈ లోకానికి వచ్చి తాను సృజించినటువంటి మానవుని కంటే హీనంగా తను తాను తగ్గించేసుకుని పరిచర్య చేశాడు ఆయన. అలాంటిది ఆయన పనిచేయాలంటే ఎంత తగ్గించుకోవాలా? ఒక ఐఏఎస్ ఆఫీసరు జిల్లాలో ప్రతి అధికారి చేత వంగి వంగి దండాలు పెట్టించుకున్నవాడు, సాల్యూట్ చేయించుకున్నటువంటి వాడు, శాసించడమే తప్ప ఎవరి మాట విననివాడు ఇప్పుడు వచ్చేసి నేను పరిచర్య చేస్తాను అంటే ఈయన గబగబా చేసుకుంటాడా? తనకుండి ఈ అధికారం, ఈ అహం వదులుతుందా? వదలదు కదా. అది ఎప్పుడు వదులుతుందని నిర్ధారణ అవుతుంది? అది చాలా హీనంగా కనపడుతుంది పని. పిల్లాడి తిన్న అన్నం అంటే ఎలా ఉంటుంది చూడండి. ఓ పక్కన ముక్కు కారిపోతుంటుంది. అడికి ఇలా అనుకుంటాడు, మళ్ళీ తింటాడు, మళ్ళీ చేయడతాడు. ఎలా ఉంటుందంటే అలా మన పిల్లలు తింటారు కదా, చూస్తాం ఎలా ఉంటుందో అది అంటే మనం పారేస్తాం అది పట్టుకెళ్ళి. అటువంటి భోజనం
అది ఆ విస్తర వేస్ట్ అయిపోతుంది బ్రదర్, ఆ భోజనం అంతాను. దాన్ని తినేసి అలాగే విస్తరి చూపించి మరీ పడేయమన్నాడు ఈయన. ఖాళీ అయిపోవాలా. అలా ఎవరు వచ్చారో అటువంటి వారిని పరిచర్యకైనా వాడుకున్నాడే తప్ప, కొంతమంది వెళ్ళిపోయే ఉంటారు. ఇలాంటి పని ఎవరు చేస్తారు బాబా, వెళ్ళిపోయే ఉంటారు. తను తాను అంతగానూ తగ్గించుకోవాలా. అది చెప్పాడు ఇక్కడ ప్రభు. ఎందుకు వచ్చాడు ఇక్కడికి? తగ్గించుకోవడం ఎలాగో నేర్పించడానికి వచ్చాడు. పరిచర్య చేయడం ఎలాగో నేర్పించడానికి వచ్చాడు. అందరినీ ప్రేమించడం ఎలాగో నేర్పించడానికి వచ్చాడు. పైన మనం కొన్ని చూసాం. పైన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడని, ధర్మశాస్త్రంలోని దైవ సంకల్పాన్ని సాధించేందుకే ఆయన లోకంలోకి వచ్చాడని, ఇంకా పాపులను రక్షించడానికి, నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను వచ్చానని, నన్ను పంపిన వాని సంకల్పాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని, అందులో ముఖ్యమైనది చీకట్లో ఉన్న వారందరినీ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి తీసుకుని రావడానికి వెలుగగా నేను ఈ లోకానికి వచ్చాను అని ఆయన చెప్పాడు. గత వారం అంతవరకు మనం అంతేనంటారా? అంతేనా? అంటే అందులోనే అది కూడా నేను ఆఖరి చెప్పేశాను. దానిపైనే సమృద్ధి జీవని చెప్పాను. అవునంటారా? నేను చాలా అదృష్టవంతుడిని. గత వారం చెప్పింది ఇప్పుడు వారం శుభ్రంగా రకరకాలుగా చెప్పేయచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎవరికి గుర్తుండదు కదా, ఎవరికి గుర్తుండదు. ఏం చెప్పారండి గత వారం? ఏం చెప్పారంటే, గత వారం చెప్పిన దానికి ఇలా ఇలా అంటున్నామంటే అంటే బొట్టలో అడుగున అడిగిపోయింది. అది పైనుంచి అలా వేసేసారు. ఈ బొట్టలో గత ఆదివారం అడుగున ఆడేశారు. ఇంకా పైన ఇంకా అసలు లోక సంబంధమైన చెత్త అలా వేసుకుంటా 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 వచ్చేసారు. ఇంక ఇది ఎక్కడ గుర్తుంటుంది? గుర్తుండాలి అంటే నెమరు వేసుకోవాలా. గుర్తుండాలంటే నెమరు వేసుకోవాలా. వినేసి వెళ్ళిపోయినంత మాత్రాన్ని గుర్తుండిపోదు. దాన్ని మళ్ళీ ఏం చేయాలంట? పునశ్చరణ, నెమరు వేసుకోవాలి. ఇక్కడ చెప్పాను లేదు, గణపర్లో చెప్పాను. అన్న ప్రకాష్ అన్న అది జపాన్ లేడు, ఓ చర్చికి వెళ్ళాడు ఆయన. అక్కడ చెప్పానా? గణపర్ని కూడా చెప్పానా? ఏమో చెప్పాను, విన్నారా? గణపరపల్లి చెప్పానులే మీకు. మరి రెండోసారి రిపీట్ అయ్యింది కాబట్టి మీకు గుర్తుండొచ్చు. మిగతా వాళ్ళు విన్నారా? ఇప్పుడు ప్రశ్న ఏంటది పక్క వాళ్ళు అడుగుతాయి, ఏంటది? ఏం లేదు, మనకి గుర్తులేదు కదా. ఆయన చర్చికి వెళ్ళాడండి. ఆయన బోధించడానికి ఏం వెళ్ళలేదు, మామూలుగా చర్చికి వెళ్ళాడు. బహుశా ఎందుకు వెళ్ళాడు అక్కడ మొత్తం. అక్కడ బోధించి ఆయన వచ్చాడంట. చాలా చక్కగా బోధించారని చెప్పాడు ఆయన. అక్కడ పట్టాను ఆయనకి ఎవరు నచ్చరు, భక్సింగ్ గారు తప్ప ఎవరు నచ్చరు ఆయనకి. ఎందుకంటే భక్సింగ్ గారు కొత్త నిబంధన సేవకుడు, కొత్త నిబంధన సంఘ స్థాపకుడు. ప్రభు ఏం చెప్పాడు దాన్ని మట్టికే చెప్పినటువంటి వాడు. ఆయన కూడా దాన్నే ఇష్టపడతాడు. అవును కదా. ప్రభు ఏం చెప్పాడు అదే చెప్పాలి, దాన్నే అనుసరించాలి, దాన్నే ఇష్టపడాలి కూడా. ప్రభు చెప్పింది ఎందుకు మనకి? అది మనుషులు చెప్పింది అవుతుంది కదా. అందుకని ఈయనకి చాలా నచ్చిందంట, చాలా చక్కగా మాట్లాడారంట, చాలా మంచిగా చెప్పాడు ఆయన. అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఎప్పుడు దేవుని చామెనంటారా, గబగబా లేచి వెళ్ళిపోదామా అనుకుంటాం మనం. అన్నం పాపం లేచి వెళ్ళిపోలే, అర్జెంటుగా వెళ్ళిపోవాలా. మరి బండి వెళ్ళిపోతుందో ఏమో తెలియదు మనకి, అది బస్సు దొరకదేమో అని భయమో తెలియదు. ఆమె అనగానే లేచి గబగబ వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంట, మనకి కింద బేతేలు అన్నట్టుగానే వాళ్ళకి పక్కనకు వేరే హాల్ ఉంటుందంట. హాల్లో పెద్ద టేబుల్ ఉంటుందంట, డైనింగ్ టేబుల్ లాగా పొడవాటి టేబుల్ ఉంటుందంట, ఎడపెడ అలా కుర్చీలు ఉంటాయంట.
వీళ్ళు మందిరానికి వచ్చేటప్పుడే బాక్సులు తెచ్చేసుకుంటారంట. బాక్స్ తెచ్చేసుకుంటే ఇంక వెళ్ళిపోవడానికి తొందరపడింది ఏముండదుగా. బాక్స్ తెచ్చేసుకుంటే ఇంక వెళ్ళిపోవడానికి తొందర ఏముంటుంది ఇంకా. అది పుచ్చుకొని ఆ హాల్లోకి వెళ్ళిపోయి అంటే ఆ చుట్టూ కుర్చీలు ఉంటే అందులో కూర్చొని అది తింటూ చర్చించుకుంటారంట అందరూ. అక్కడ మెసేజ్ ఇచ్చిన ఆయన ఏం చెప్పారు, ఆ చెప్పిన విషయాల్ని వాళ్ళందరూ చర్చించుకుంటారంట. అక్కడ విడిగా మళ్ళీ ఇంకొక 2 సీట్లు ఉంటాయంట. అందులో విశ్వాసులు ఎవరు కూర్చోరు. అందులో స్పీకరు, ఆ మందిరానికి హెడ్ ఎవరు ఉంటారో వాళ్ళిద్దరు వచ్చి కూర్చుంటారంట అక్కడ. వీళ్ళు చర్చించుకుని వీళ్ళకి అర్థం కాని విషయం ఏదన్నా ఉంటే అప్పుడు బ్రదర్ ఈ విషయం మాకు అర్థం కాలేదు ఏంటి అని అడుగుతారట. అప్పుడు మళ్ళీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. ఇక డౌట్ ఉండదు. డౌట్ లేకుండా పరిపూర్ణ అవగాహనతో మరి ఇళ్ళకి వెళ్తారు. ఒకసారి నెమరు వేసుకుంటే ఇక మర్చిపోయేది ఉండదు. మనకి ఆవులకి, గేదెలకి, మేకలకి, గొర్రెలకి ప్రత్యేకత ఉంది. అవి దొరికినప్పుడు అవగా తినేస్తాయి. కబగబా గడ్డి పరకలు కొరికేసి వండల చుట్టూ లోనే గంటేస్తాయంట. అలా కొరికేసి రౌండ్ చేసి లోపలికి గంటేస్తాయంట. కడుపు నిండిపోయిన తర్వాత నేడుపాటను పడుకుని మళ్ళీ ఒక్కొక్కటి నోట్లోకి తెచ్చుకొని ఒక్కొక్క ఉండ బాగా నవిలి మింగుతాయంట. అది నెమరు వేయడం. అది పడుకుని తాయితీగా చేస్తూ ఉంటుంది. మనం చూస్తాం కదా, నుగరు వస్తూ ఉంటుంది నోట్లో, నుగరు కూడా బయటకు వస్తుంటుంది. అలా పడుకుని తాయితీగా అంటూ ఉంటుంది. అది ఏంటనుకుంటున్నారు? అది నెమరు వేసుకోవడం. అంతకుముందు తిన్నదాన్ని మరి బయటికి తెచ్చుకుని బాగా నవ్వులి మింగుతూ ఉంటుందంట. దానికి జీర్ణ సమస్యలు ఏమైనా ఉంటాయి. అప్పుడు శుభ్రంగా నవ్వులు మింగేసింది, చాలా సులువుగా జీర్ణమైపోద్ది. అది నెమరు వేసుకోవడం. అలాగే ఇక్కడ విన్న వాటిని జాగ్రత్తగా అలా అట్టి పెట్టేసుకొని వాటి గురించి మళ్ళీ ఆలోచించడం ద్వారా, అలాగే అవసరమైతే పక్క వాళ్ళతోటి చర్చించుకోవడం ద్వారా అది క్లియర్ చేసుకోవాలంట. వాళ్ళు ఆ పని చేస్తారండి అక్కడ. అంటే చాలా అవసరం కదా అది. వినేసేసి ఒక అనుమానంగా మేము వెళ్ళిపోయామనుకోండి, అది వ్యర్థమైపోద్ది. దానివల్ల నీకు ఏ ప్రయోజనం లేకుండా ఉంటుంది. ఆత్మీయంగా ఒక మిల్లీమీటర్ కూడా పైకి ఎక్కవు. ఇది ఈ ఆహారం నేను ఏం చేయాలి, నీ వెయిట్ స్పిరిచువల్గా పెంచాలి. 1 మిల్లీగ్రామ్ అన్నా పెరగకపోతే ఎలాగా. ఒక ఆదివారం భుజించినటువంటి ఆత్మీయ ఆహారం ద్వారా ఈ స్పిరిచువల్ వెయిట్ 1 మిల్లీగ్రామ్ అయినా పెరగకపోతే ఎలా? పెరగాలి. పెరగకపోతే వృధా అయిపోయింది. అది ఎప్పుడు పెరుగుతామంటే దాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు, ఆ ప్రకారంగా మనల్ని మనం దిద్దుకున్నప్పుడు, ఆ ప్రయత్నం జరిగినప్పుడు మనం ఆత్మీయంగా బలపడతాం, ఎదుగుతాం, బరువు పెరుగుతాం. కానీ అందుకని ప్రభు ఏం చేశాడు ఇక్కడ, మీకు నేను సేవ చేయడానికి నేను వచ్చాను, సేవ చేయించుకోవడానికి నేను రాలేదు. కాబట్టి బోధకుడు, ప్రభువు అని నన్ను పిలుస్తున్నారు కదా, అటువంటి నేనే మీకు సేవ చేసినప్పుడు మీరు కూడా అలాంటి సేవ చేయ బద్ధులై ఉన్నారు. అలా చేయని వారు నాకు పాత్రులు కారు అని చెప్పేశాడు. అని మీరు యేసు ప్రభు మీరు అందరూ కాళ్ళు కడిగారు కదంటే మీరు కడగరేంటి, మా అందరి పాదాలు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఎవరి పాదాలు కడిగాడు? వారు కూడా తన కుటుంబాలను వదిలిపెట్టేసి, తన పనుపాట్లు వదిలిపెట్టేసి పూర్తిగా ఆయన్ని వెంబడించిన వారి పాదాలు కడిగాడు. తన తర్వాత తన పనిని కొనసాగించేటువంటి వారి పాదాలు కడిగాడు. అలాగే ఉన్నారంటే ఇక్కడ
మీరందరూ అలాగే ఉన్నారా? అలాగే ఉన్నారా? కాబట్టి ఇక్కడ అక్కర్లేదు మనకి అది. దీన్ని మనం తగ్గింపుకు అన్వయించుకోవాలి. ఎంతగా మనల్ని మనం తగ్గించుకున్నాము అనడానికి ప్రభు చేసిన దానిని మనం అన్వయించుకోవాలి. ప్రభు వలే మనల్ని మనం పరిపూర్ణంగా తగ్గించుకోవడానికి. ఈ సంఘాల్లో రాజకీయాలు చేసి, సంఘాల్లో 2 గ్రూపుల కింద తయారు చేసి, అటు వెళ్ళి ఇటు వెళ్ళి వాళ్ళని వీళ్ళ మీద ఎక్కేసి, మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది దాసులు. వాళ్ళకి అడుగుతారు, ఆయన పాదాలకు అడుగుతారు. ఇంకొంతమంది అయితే తమను తామే దేవుడిగా ఎక్స్పోజ్ చేసుకుంటారు. ఈ ముందు నడయాడుతున్న దేవుణ్ణి నేనే అన్నట్టుగా శిష్యులతో, అంటే విశ్వాసులతో తమ పాదాలను కడిగించుకునేటువంటి వారు కదా. అది కాదు ఇక్కడ చెప్పింది ప్రభు. బోధకుడు ఇతరులకు మాదిరై ఉన్నాడు. బోధకుడు తనను తాను పరిపూర్ణంగా తగ్గించుకుని అటువంటి తగ్గింపును విశ్వాసులకు కనబరిచి వారు కూడా తమను తాము తగ్గించుకునేలా సిద్ధపరచడమే ఈ కాపరి యొక్క బాధ్యత. అందుకని నా వలే మీరు కూడా మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా తగ్గించుకుని అలాంటి తగ్గింపులు మీ సహోదరులను పెంచండి, అలా సిద్ధం చేయండి అని చెప్పడానికి ఆయన మాదిరి చూపిన వాడుగా ఉన్నాడు. అంటే ఆయన సేవ చేయడానికి వచ్చాడు తప్ప సేవ చేయించుకోవడానికి రాలేదు. అంటే సేవ చేయడం అంటే ఆయనకి ఇష్టం, సేవ చేయడమే ఆయనకి ఆనందం. కాబట్టి ప్రభు శిష్యులు అంటే మనందరము శిష్యులమే, నాతో సహా మనందరము శిష్యులమే. శిష్యుల బాధ్యత ఏంటి? సేవ చేయడమే బాధ్యత. అలాగే ఈ సేవ చేయడం కూడా ఆనందంగా చేయడం బాధ్యత. సేవ చేయడం ఆనందం చాలా కష్టం కదా ఇది. అమ్మల బాధ్యత ఏంటి? పిల్లల కోరికలు తీర్చడం, పిల్లల కోరికలు అడిగిన ఏంటో చక్కగా చేసి పెట్టడం. అవునా కదా? ఎంతమంది అమ్మలు ఆనందంగా పిల్లలకి చేసి పెడతారు? ఆనందంగా చేస్తారా? ఆ పని చేయడం ఆనందంగా చేస్తారా? మీ పిల్లలకే మీ భర్తకే ఆనందంగా చేస్తారా? ఆనందంగా చేస్తే పాత్రలు ఎందుకు చొట్లాడిపోతాయి? ఆ సింకులో చూడండి, చొట్టలేని పాత్ర ఏదైనా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఈ చిరాకంతా దాని మీద చూపించేస్తారు. ఆనందంగా ఉంటే అన్నీ బాగుంటాయి కదా. మన పని మనమే ఆనందంగా చేయలేం. కానీ ఆనందంగా చేసిన రోజున చూడండి ఎంత సంతోషం ఉంటుంది అక్కడ, ఎంత సమాధానం ఉంటుంది ఇంట్లో. అలా చేసిన అమ్మని పిల్లలు ఎంత గౌరవంగా చూస్తారో తెలుసా? మా అమ్మ ఏది అడిగినా చక్కగా చిటికలో నవ్వుతూ చేసి పెట్టేస్తుంది. బయట ఎంత సర్టిఫికెట్లు ఇస్తారు బయట. అప్పుడు ఇంకొకరమ్మా మా అమ్మ నేను అడిగిన ఈ పగిలిపోద్ది అంటది. మా అమ్మ నేను అడిగితే ఈ పగిలిపోద్ది అంటది. కొంతమంది అలా సాక్ష్యం చెప్తారు, కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు. అమ్మలు ఎలాంటి వాళ్ళు అక్కడ ఒక డిస్కషన్లోకి వచ్చేస్తారు అంతే. కొంతమంది అమ్మలు చక్కగా నవ్వుకుంటూ ఆనందంగా చేసి పెట్టేస్తారు. కొంతమంది అమ్మలు ఏం చేస్తారు, మూలుక్కుంటానైనా చేసి పెడతారు. కొంతమంది అమ్మలు టకటక గుద్దీసి మరీ చేసి పెడతారు. ఇలా రకరకాల ఆనందం, సంతోషమే సగం బలం ఉన్నారు. ఎంత నీరసం వచ్చినా నువ్వు ఆనందంగా పనిచేస్తే సగం బలం నీకు యాడ్ అయిపోయినట్టే. నువ్వు ఆనందంగా చేయనప్పుడు ఉన్న బలం సగం పోయినట్టే.
ఉన్న బలం సగం పోయినట్టే. కాబట్టి ఇక్కడ మన ఇంట్లో మన పని చేసుకోవడమే చాలా కష్టం. మూలుక్కుంటా, ముక్కుకుంటా, సనుక్కుంటా, కొనుక్కుంటా, వాడిని తిట్టుకుంటా, వీడిని తిట్టుకుంటా, వాళ్ళు కంప్లైంట్ చేస్తా, వీళ్ళు కంప్లైంట్ చేస్తా మనకి రాత్రి అవద్దు పడుకుంటాం. పొద్దున్న లేచింది మొదలు పడుకునేదాకా చనుగుతూనే ఉంటాము, గొనుగుతూనే ఉంటాము, వాళ్ళు వీళ్ళని తిడతానే ఉంటాము, వారి మీద వీరి మీద కంప్లైంట్ చేస్తూనే ఉంటాం. ఆలోచించుకోండి, రోజు జరిగేది ఇది, ప్రతిరోజు జరిగేది. ఇలాంటి వారికి సేవ ఎలా చేయాలో నేర్పడానికి వచ్చాడు ఈయన. మన పని మనం చేసుకోవడం మనకి ఎంత కష్టమైపోతుంటే మనకి పని చేయడం ఆయన పని ఏంటి? మనకి పని చేయడం ఆయన ఎంతో ఆనందంగా పనిచేశాడంట, చాలా ఇష్టంగా పనిచేశాడంట. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఈ మాట చెప్పాడు. యెషయా 42వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు అని తండ్రి చెప్తున్నాడు. ఎవరి గురించి? ఈయన గురించే. ఇంకా ఈయన ఈ లోకంలోకి రాకపూర్వమే నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, నేను ఆదుకున్న నా సేవకుడు, నా ప్రాణములకు ఎంతో ప్రియమైన వాడంటూ చెప్పినటువంటి సేవకుడు ఈయనే. కాబట్టి ఎంత వినయంతో, ఎంత విధేయతతో, ఎంత పరిపూర్ణమైన తగ్గింపుతో, సమర్పణతో సేవ చేశాడు. లేకపోతే తన చేతులతో తను చేసినటువంటి మనిషి పాదం కడుగుతాడా? కడుగుతాడా? దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరైనా ఈ రకంగా మనిషి పాదాలు కడిగిన వాళ్ళు ఉన్నారా? ఇంకా ఈయన ఏం చేశాడు? మన నిమిత్తం ఆయన దరిద్రుడైపోయాడట. మన నిమిత్తం దరిద్రుడైపోయాడు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 8వ వచనం, 8వ అధ్యాయము 9వ వచనం. కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలేనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మనం ధనవంతులు అనుకోండి, ఎప్పుడు దరిద్రం అవుతాం? మన ధనం ఇంకోటికి వెళ్ళిపోయినప్పుడు. అంతే కదా, మన ధనం ఇంకోటికి వెళ్ళిపోయినప్పుడు ఆడు ధనవంతుడు అవుతాడు, మనం దరిద్రులం అయిపోతాం. అలాగే మనం ధనవంతులం కావాలంటే ప్రభు దరిద్రుడు కావాల్సి వచ్చింది. ఆయన ధనవంతుడు, ఆయన సమృద్ధి, ఆయన ధనం మనకిచ్చేసి ఆయన దరిద్రుడైపోయాడు. ఎవరు తెలుసా? యేసయ్య అనే పాటలో ఈ చరణం ఉంటుంది కదా, ధనవంతుడై ఉండి యేసయ్య దరిద్రుడు ఇలాకొచ్చాడయ్యా, ధనవంతుడై ఉండి యేసయ్య వచ్చాడయ్యా, రూపురేఖలు కోల్పోయాడు నా పాప విమోచనకై, రూపురేఖలు కోల్పోయాడు నా పాప విమోచనకై. ఎవరో తెలుసా? యేసయ్యా చెబుతా నీకు వినవయ్యా, పెట్టక త్వరపడి క్షమకురయ్యా, క్షమకురయ్యా. ధనవంతుడైనటువంటి యేసయ్యా తన ధనాన్ని మీకు ఇచ్చేసి
నిన్ను ధనవంతుని చేసి ఆయన దరిద్రుడైపోయాడంట. అంటే ఎంత తగ్గింపు! తనను తాను పూర్తిగా రిక్తుణ్ణి చేసుకోవడం కోసమే ఇదంతా. అలాగే ఈయన దాసుని రూపాన్ని ధరించుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం, దాసుడైపోయాడు. దేవుడే దాసుడైపోయాడు. దేవుడే తన దైవత్వాన్ని వదిలేసుకుని, మనుషులు ఎలా అయితే తల్లి గర్భంలో నుంచి పుట్టుకొస్తారో అదే రీతిని ఒక కన్య గర్భంలో ప్రవేశించి మనిషి ఎలా బయటకు వస్తాడో ఆ రీతిగానే శిశువుగా ఆయన బయటకు వచ్చి మనుషుని పోలికగా పుట్టి తర్వాత ఏం పేరు దాసుడుగా మారిపోయాడు. దాసుని రూపాన్ని కదా. కాబట్టి ఆయనకు పాత్రలు కావాలంటే ఆయన వలే మనం మారాలి. ఆయనలా మనం మారిపోతేనే ఆయన వారం అవుతాం, ఆయన పాత్రలం అవుతాం. ఈ లోక సంబంధంగా మనం ఎన్నో చూస్తుంటాం. ఒక పార్టీలో ఒకరు ఉంటారు, వేరే పార్టీ వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు. ఎవరి రంగులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి తువ్వాలు ఎవరి జెండాలు వాళ్ళకు ఉంటాయి. వేరే జెండా వేరే రంగులు కలిగినటువంటి వాడు ఇంకొకటి పార్టీలో చేరినప్పుడు ఏం చేయాలా? నా జెండా నేనే పట్టుకుంటాను, నా తుండు నేనే వేసుకుంటాను, నేను నీతో తిరుగుతాను అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నువ్వు నావాడువు కావాలంటే నాలా మారిపోవాలా. నేను ఎలాంటి చొక్కా వేసుకుని, ఏ రంగు చొక్కా వేసుకున్నాను, లేకపోతే ఎలాంటి తువ్వాలు వేసుకున్నాను, లేకపోతే ఎలాంటి జెండా పట్టుకున్నాను, ఎలాంటి రిబ్బన్ కట్టుకుంటూ ఉంటారు. తల్లకి రిబ్బన్లు, చేతులకి అని కడుతుంటారు కదా. అలా నువ్వు కట్టుకుంటేనే వాడువి. అంతేగాని నా దగ్గరికి వచ్చేసానని చెప్పేసి మళ్ళీ నీ జెండా అయ్యే నువ్వే పట్టుకుని, నీ తుండే నువ్వే వేసుకుని, నీ రంగుంటే నువ్వే కట్టుకుంటే నాకెలా అంటారు కదా. అలాగే మనం ఆయనకి పాత్రలు కావాలంటే ఆయనలా మారిపోవాలా. అదే తప్ప నాకు నేను లేకనే ఉంటాను కానీ నీ వెంట తిరుగుతాను అంటే మనుషులే ఒప్పుకోవట్లే, వదలబోమంటారు. ఇప్పుడు ఎలా దేవుడు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. ఆయన వారం అనిపించుకోవాలంటే మనము ఆయనలా మారిపోవాలా. అన్ని విషయాల్లోనూ ఆయన ఎలా అయితే ధనవంతుడై ఉండి నాకేమీ లేదు, ఆయన దరిద్రుడైనది మాత్రం ఆయనకేం లేదా? భూమి దాని సంపూర్ణత ఆయనవే, కానీ ఏమీ లేనివాడైపోయాడు. అలాగే నాకేది లేదు అని నువ్వు అనుకుంటే నీకున్నది ఏమన్నా పోద్దా? నీకున్నది నీకు అలానే ఉంటుంది. అయితే నీ మనసులో నాకు చాలా ఉంది అనే అహంకారం తొలగిపోతుంది. అదే తప్ప నీకున్నది నీకే ఉంటుంది, దాన్ని ఎవడు పట్టుకెళ్తాడు కదా. కొండ అద్దం అందు కొంచెమయ్యి ఉండదా అని చెప్పాడు కవిగారు. అద్దంలో చూపిస్తే అంత పెద్ద కొండ ఇంతే ఉంటుంది, నీ అద్దం ఎంత ఉందో అంతే ఉంటుంది. నిజంగానే అంత అయిపోయింది, అది ఏమవ్వదు, దాని ఆకారం అంతే ఉంటుంది. అలాగే నీకు కలిగి ఉన్నది నీకే ఉంటుంది. అయితే నువ్వు మానసికంగా ఏమీ లేని వారంగా తగ్గించుకొని చూపించాలా. మన ప్రభు అలాగే తగ్గించుకున్నాడు. ఆయన మరణమును జయించి అలా ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఏ మనిషి అన్నా వెళ్తాడా? మరి భూమి మీద ఉన్నంతకాలం మనిషి కంటే హీనంగా తాను తగ్గించేసుకున్నాడు కదా. అంటే అలా ఆరోహణుడు వెళ్ళిపోగలిగేటువంటి శక్తి ఉండి కూడా ఎలా అంటే అందరినీ స్మాష్ చేసేంత శక్తి ఉండి కూడా వారి చేత కొట్టించుకొని, వారి చేత మేకలు కొట్టించుకొని, వారి చేత ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకొని,
వారి చేత సిలువ భుజాన్ని పెట్టించుకుని మోస్తూ కొరడాలతో కొట్టించుకుంటూ ఇవన్నీ అంటే ఆయన దైవత్వం ఏమైనా పోయిందా? ఎప్పుడు చనిపోవాలనుకున్నాడో అప్పుడు చచ్చిపోయాడు. ఆయన్ని ఎవరు చంపలేరు. ఆయనగానే చనిపోయాడు. ఆశ్చర్యపోయారు శతాధిపతి వాళ్ళందరూ కూడా, నేను తొందరగా చనిపోయాడా, ఆయన నిజంగా దేవుని కుమారుడని శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు అక్కడ. అంటే ఎంతోమందికి సిలువ శిక్ష వేసినవాడు ఆ రకంగా చనిపోవడం అతను చూడలే ఎప్పుడూ కూడా. ఎందుకంటే చనిపోయేంత గాయాలు ఉండవు. ఈ తల లోపల ఈ ఏరియాల లోపల అన్నది గాయాలు అయితేనే గమ్మున చచ్చిపోతారు. చేతికి అయిపోయినా కాలుకి అయిపోయినా ఏం చచ్చిపోరు. కాబట్టి చనిపోయేంత గాయాలే ఉండవు. ముళ్ళ కిరీటం పెట్టారు, పైన మట్టిగా నొక్కారు, లోపలికేం వెళ్ళనది. కొరడాలతో కొట్టారు, చర్మం చిట్లిపోయింది అంతే. మేకులు చేతుల్లో దిగేశారు, కాళ్ళలో దిగేశారు. కాబట్టి ఏమి చనిపోయే గాయాలు కాదు, చచ్చిపోరు. సాయంకాలం పూట ఇంకా చచ్చిపోకుండా ఉండడం చూసి రోకల బండలు లాంటివి పట్టుకొచ్చి మోకాళ్ళు విర్రగొడతారట. అప్పుడు చచ్చిపోతారు, అప్పుడు దాకా చచ్చిపోరు. అలాంటిది ఈయన ఎలా ఉన్నాడు ఏంటో చూద్దామని వెళ్ళి బల్లెంపోటు పొడితే అప్పటికి చచ్చిపోయాడు. రక్తం గారలా. బతుకున్నవాడిని పొడితే రక్తం వస్తుంది, నీళ్ళు రావు. రక్తం నీరు ఏకమై వచ్చాయి. అప్పటికి ఆయన చనిపోయాడు. కాబట్టి అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. చావు పుట్టుకలు ఆయన చేతిలోనే ఉన్నప్పటికీ, భూమి దాని సంపూర్ణత ఆయనదే అయినప్పటికీ, ఏమీ లేనివాడుగా తనను తానే రిక్తుని చేసేసుకున్నాడు. దరిద్రుడైపోయాడు, దాసుడైపోయాడు కదా. ఇదంతా మనకి నేర్పించడానికి మనం ఆయన వైపు చూడాల. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచూ అంటే బజార్లో దొరుకుతాయి కదా ఓ సిలువ, దాని మీద ఎలాడుతున్నట్టు ఒక యేసు బొమ్మ. అది ఇంట్లో పెట్టుకుని దాన్ని ఇంకా చూసుకుంటూ కాదు, యేసు వైపు చూస్తూ ఉంటే ఆ బొమ్మ ఇంకలా చూసుకుంటాం కాదు. అది ఎవడో ఒకడు తయారు చేశాడు. అది నమూనాయే కానీ యేసుప్రభు కాదు. అలా ఉంటాడు అని ఊహించి తయారు చేసిన ఒక బొమ్మ, అలా ఉంటాడని ఊహించి ముద్రించినటువంటి ఒక చిత్రం. కాబట్టి అది కాదు. మన ఇళ్ళల్లో అలాంటివి పెట్టుకోకూడదు. పొరపాటున పెట్టావో ఎప్పుడోకప్పుడు దండం పెడతావు, దానికి ఆ బొమ్మకి దండం పెడతావు. ఎప్పుడోకప్పుడు పొరపాటున ఏదో తప్పు మాట్లాడేసావనుకో, అమ్మో బొమ్మ దేవుడు ఉన్నాడు ఇక్కడ అని చెప్పి చంపలేసుకుని దండం పెట్టేస్తావు. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలంటే మన ఇళ్లల్లో అలాంటివి ఉండకూడదు. ఎందుకంటే ఆయన వాక్యమే దేవుడు. ఆయన వాక్యాన్ని మనం ఇంట్లో పెట్టుకోవాలి తప్ప ఆయన రూపాలు, బొమ్మలు పెట్టుకోకూడదు. అది పోస్టర్ అయినా కావచ్చు, లేదా ఒక శిల్పమైనా కావచ్చు, ఏమైనా సరే అటువంటివేమీ మన ఇళ్లలో ఊహించుకోకూడదు. ఒకళ్ళకు భయం ఉంటుంది, ఎంతైనా దేవుడు బొమ్మలో దేవుడు అని చేశారు కదా. ఇంకా అలాంటి భయం ఉన్నప్పుడు ఏదో ఒక కార్నర్లో పెట్టి దాని ఎక్కడ చూడబాకు, వాళ్ళు ఎక్కడ ఉంటేనే మంచిది. అసలు పెట్టుకోకూడదు. ఎప్పుడు పెట్టుకున్నామంటే ఏదో క్షణంలో దాన్ని చూసి దండం పెడతావు, అక్కడ ఒక అట్టుపండు పెడతావు, అగరపొల పెట్టి వెలిగించి పెడతావు. అక్కడ పొద్దున్నే లేచి వచ్చి దాన్ని చూసుకుని దండం పెట్టుకుని చంపలేసుకొని అప్పుడు పనికి వెళ్తావు. ఏమైంది? విగ్రహారాధన. దీన్ని ప్రభు బహుగా సహించుకున్నాడో నువ్వు అది చేసేస్తావు. మన పితరులు ఉన్నత స్థలాల మీద యెహోవాకే బలులు అర్పించేవారంట. ఉన్నత స్థలాల మీద యెహోవాకే బలులు అర్పించేవారంట. వాటిని ఇష్టపడలేదు ఆయన. అసలు ఉన్నత స్థలాలే ఉండడానికి వీల్లేదన్నప్పుడు దాని మీద నీకే బలి ఇస్తున్నాను కదా అంటే అది ఎలా?
అసలు అది ఉండడానికే వీల్లేదని చెప్పాడు ఆయన. అటువంటి వాటన్నిటినీ పడగొట్టి పారేయమన్నాడు. పడగొట్టకుండా వాటిని అలాగే ఉంచి అక్కడ యెహోవాకు బలి అర్పణలంట. దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా తీసేయాల్సింది తీసేయకుండా అలానే అట్టు పెట్టుకుని దాని మీద నీకే బలి అర్పిస్తానంటే ఎలాగా? ఒప్పుకుంటాడా ప్రభు? ఒప్పుకోడు. బలిపీఠం మీద ఎవరు బలి అర్పణ చేయాలో వారు కాకుండా ఇంకోళ్ళు ఎక్కినే ఒప్పుకోలేదు ఆయన. ఒప్పుకున్నాడా? బలి అర్పణకిగా ఎక్కాడైనా ఆయన ఒప్పుకున్నాడా? అంత స్ట్రిక్ట్ ఆయన, క్షమించేది ఉండదు. దేవుని అగ్ని కాకుండా అన్యాగ్నితో తీసుకొచ్చి బలిపీఠం మీదకి ఎక్కి ధూపం వేసిన అహరోను కొడుకులు ఇద్దరిని చంపేశాడు ప్రభు. అదే ధూపార్తి. అందులో నిప్పుండాలి, ధూపద్రవ్యం అందులో వెయ్యాలి, అలా పొగలు వస్తుంటాయి, అది పుచ్చుకొని ధూపం వేయాలి. దానికి అగ్నిని కూడా ప్రత్యేకించాడు ప్రభు. అది ఎందు నిమిత్తమో ఆ అగ్ని ఏర్పాటు చేయబడిందో దాన్ని మట్టికే వాడాలి. ధూపం వేయడం కొరకు అగ్నిని ఆరనివ్వకుండా ఉంచాలి. ఎప్పుడు అది ఆరిపోకూడదు. అది అగ్ని మండుతూనే ఉండాలి. మళ్ళీ పుల్ల ఎత్తా ఉండాలి, రాజు పెడతా ఉండాలి, దాన్ని మండుతూనే ఉండాలి. అందులో నుంచి అగ్ని కణికలు ఇందులో ధూపార్తులు వేసుకొచ్చి దాంతో ఈ ధూపద్రవ్యం వేసి ధూపం వేయాలి. అలా కాకుండా అన్యాగ్ని పట్టుకొచ్చి అహరోను కొడుకులిద్దరూ ధూపం వేస్తే అక్కడే చచ్చిపోయారు. ఆయనకే కదా ధూపం వేశారు, ఆయనకే కదా ధూపం వేశారు. కొన్ని చంపేశాడు. ఆయన చాలా స్ట్రిక్ట్. ప్రతిదీ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరు చేయాలి, ప్రతిదానికి ఒక నియమం ఉంది. అది వారు మట్టుకే చేయాలి. ఒక రాజుగారు ఎక్కాడు బలిపీఠం. అక్కడ ఏమైపోయాడు? నుదుట కుష్టు పుట్టేసింది. వెంటనే కుష్టు పుట్టేసింది. అలా ఇంకో రాజు బలిపీఠం ఎక్కాడు. ప్రవక్త వచ్చి హెచ్చరిస్తే కోపగించి ఆ ప్రవక్తను పట్టుకోవడానికి చెయ్యి చాస్తే ఆ చెయ్యి చచ్చిపోయింది, ఆ చెయ్యి ఎండిపోయింది. కాబట్టి ఎవరు చేయాలో అది వారే చేయాలి. ఒకరి పని ఇంకొకరు చేయకూడదు. అది దేవుని నియమం. దాన్ని ఎప్పుడు ఆయన మీరడం, దాన్ని ఎప్పుడు కూడా బ్రేక్ చేయడం. అయినా దానికి పక్షపాతం ఉండదు. పోనీలే, నాకే కదా, ఉన్నత స్థలాలైనా నాకే బలులు అర్పిస్తున్నారు కదా, పోనీలే అని ఊరుకోలే. ఆ ఉన్నత స్థలాలను పడగొట్టు అంతే. నాకు దాని మీద నువ్వు బలి అర్పించినది మాత్రాన అది సరైనది కాదు అన్నప్పుడు సరైనది అయిపోద్దా? అయిపోదు, తీసేయమన్నాడు. కాబట్టి ఎలా సేవ చేయాలి, ఏ రకంగా చేయాలి, ఏ రకంగా ఆయనకి ఇష్టలు అవ్వడానికి, ఆయన వారు అవ్వడానికి, ఆయనలో పాలిభాగం పొందడానికి ఏ రీతిగా మనల్ని మనం తగ్గించుకోవాలో, ఏ రీతిగా ఆయన వలె సేవ చేయాలో చేసి చూపించి మనకు నేర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినవాడుగా ఉన్నాడు. దాసుని స్వరూపం. ఇంకా ఏమిటంటే పాపి స్థానంలో తనను తాను బలిగా పెట్టుకోవడానికి, పాపి స్థానంలో ఆ పాపిని బ్రతికించటం కోసం చనిపోవడానికి వచ్చాడంట. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. నేను చెప్పునదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానాల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించడానికి అన్యజనులు ఆయన కనికరాన్ని గూర్చి
దేవుని మహింపరచడానికి క్రీస్తు ఆ, పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను ఆ, నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనం నేను చేస్తాను అని రాయబడి ఉన్నది. చూడండి, మరి దేవుడు సత్యవంతుడు అని స్థాపించడానికి మరి యోహాను సువార్త 3:16 మనం చదువుతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచేవాడు నశింపక నిత్య జీవం పొందులా ఆయన్ని అనుగ్రహించాడు అండి. వాళ్ళు నశించిపోకూడదండి, ఆ స్థానంలో ఇంకొకరు నశించాలి, తప్పదు. వారు ఖైదు చేయబడకూడదండి, వారి స్థానంలో ఇంకొకరు పూచీపడాల. అప్పుడే వారికి విడుదల అనేది వస్తుంది. ఆయన పోసాని కృష్ణమురళి గారు, ఆయనకు బెయిల్ వచ్చింది. ఆయన జైల్లో నుంచి బయటకు రావాలంటే పూచీకత్తులు కొన్ని లక్షల రూపాయలు పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ 2 షూరిటీ పెట్టాల్సి వచ్చింది. అప్పుడు కానీ ఆయన బయటికి ఆయన బయటకు రావాలంటే ఇంకొకరు పూచీ పడాల్సి వచ్చింది. ఈయన కనుక ఈ దేశం కనుక విడిచిపెట్టి వెళ్ళిపోతే మమ్మల్ని తీసుకొని జైల్లో వేసేయండి అని వాళ్ళు రాసిచ్చారు హామీ. అంటే అతనికి బదులు మేము పూచీ పడుతున్నాం అంటే కానీ ఆయనకి విడుదల జరగల. అదంతే. ఇప్పుడు కూడా మనమందరం కూడా అపవాది చెరలో ఉన్నాం. ఆ చెర నుంచి మనం విడుదల పొందాలంటే మన బదులు ఇంకొకరు పూచీ పడాల్సి వచ్చింది. అలాగే మనం రుణస్థులమై ఉన్నాం. మనం రుణ విముక్తులు కావాలి అంటే మన రుణాన్ని ఇంకొకరు చెల్లించాల్సి వచ్చింది. ఆ పని చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. మన పాపము వలన వచ్చు జీతం మరణమైతే మనందరం కూడా మరణపాత్రులంగానే ఉన్నాము. మనందరం కూడా ఒక రకంగా ఉరి శిక్ష వేయబడిన ఖైదీలం అన్నమాట. ఎప్పుడు టైం వస్తుందో అప్పుడు ఉరి తీస్తారు. ఉరి శిక్ష పడిన వెంటనే తీసేయరు, ఇంకా కొన్నాళ్ళ పాటు జైల్లోనే ఉంటాడు. వెంటనే ఉరి తీసేయరు. ఈ లోపల వాళ్ళు క్షమాభిక్షకు పెట్టుకోవచ్చు. ఒకవేళ జిల్లా కోర్టులో శిక్ష వేశారనుకోండి, ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళచ్చు. అక్కడ కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారనుకోండి, తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. అక్కడ కూడా అదే కన్ఫర్మ్ చేశారనుకోండి, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళచ్చు. రాష్ట్రపతి అప్పటిదాకా ఉరి తీరు, శిక్ష పడిపోయింది కానీ తీరు, ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ రాష్ట్రపతి గారు కనుక క్షమాభిక్ష పెట్టారనుకోండి, ఆ శిక్ష రద్దు అయిపోద్ది, ఇంటికి పంపించేస్తారు. అంటే ఇంకొకరు కలగజేసుకోవడం, ఇంకొకరు పూచీపడ్డం, ఇది ఇక్కడ తప్పించుకునే మార్గం లేదు. ఇక్కడ అయితే ధర్మశాస్త్ర ప్రకారం ప్రాణానికి ప్రాణం అంతే. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి ధర్మం. కాబట్టి ఎవరైనా ఒకరిని చంపితే చచ్చినోడు తాలూకోళ్ళు ఈ చంపినోడిని చంపేయాలి, అది ధర్మం అక్కడ. ఇలా కొన్ని ఇస్లామిక్ కంట్రీస్లో దీన్ని అమలు చేస్తారు. ఇస్లామిక్ కంట్రీస్లో దీన్ని అమలు చేస్తారు. అంతే, ఎవరినన్నా ఒకటి హత్య చేస్తే ఆడు దొరికిపోతే అని చంపేయడమే, క్షమాపేక్ష ఉండదు. ఇంకా కొంతమందిని లోపల రహస్యంగా చంపుతారు, కొంతమందిని 4 రోడ్ల కూడలిలో అందరూ చూస్తుండగా చంపుతారు. రాళ్లతో కొట్టి చంపే శిక్షలు కూడా ఉన్నాయంటే ఇప్పుడు. ఇంకా మరీ దారుణమైంది, భయంకరమైన చిత్రవద. రాయి తెప్పలకి అన్నీ చచ్చిపోతారు కదా.
నరకయాతన ఆడాలి. అలా చెప్తారు ఇప్పటికీ కూడా, అందరూ చూస్తుండగా సెంటర్లో ఉన్నాయి. అలా ధర్మశాస్త్రం చెప్తుంది అది. మరి ఆ ప్రకారంగా అజ్ఞాతిక్రమ పాపం చేసి మనం మరణపాత్రులుగా ఉన్న మరణశిక్షను రద్దు చేయాలంటే మన స్థానంలో ఇంకొకరు చనిపోవాల్సి వచ్చింది. అందుకోసం వచ్చాడు ఈయన. మన స్థానంలో చనిపోయి మనకు విడుదలనివ్వడానికి, అనేకుల కొరకు క్రయధనంగా నన్ను నేను అర్పించుకోవడానికే ఈ లోకానికి నేను వచ్చాను అని చెప్పాడు ఆయన. ధర్మశాస్త్రంలో మరి శుద్ధ జలమా లేకపోతే బూడిద ఇటువంటి వాటి ద్వారా కొన్ని శుద్ధమవుతాయి. అలాగే గొర్రెల రక్తం లేదా మేకల రక్తం కూడా పాపాలని కప్పుతున్నట్టుగా మన ధర్మశాస్త్రంలో చూద్దాం. అది ఎవరి నిమిత్తం అది అర్పించబడుతుందో వారి నెత్తి మీద చేయి పెట్టాలి. వారు దాని నెత్తి మీద చేయి పెట్టి నా నిమిత్తమే ఇది అని చెప్పాలంట. అలా పశువులు వాటి రక్తమే పాపాలని కడుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడే కుమారుడుగా వచ్చి తన ప్రాణాన్ని బలిపెట్టినప్పుడు ఇది అందరినీ రక్షించడానికి చాలింది. అందరినీ రక్షించడానికి చాలు. కాబట్టి అందరి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేయడానికి ఆయన లోకానికి వచ్చినవాడుగా ఉన్నాడు. ఇంకా చూడండి, లూకాసు వార్తలో 12వ అధ్యాయము 37వ వచనాన్ని చూద్దాం. ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు అంట. చూడండి, దాసుడు, దేవుని కుమారుడే దాసుడుగా ఈ లోకానికి వచ్చాడు. నేను దాసుని అని దాన్ని రుజువు చేశాడు శిష్యుల పాదాలు కడగడం ద్వారా. అదే బాధ్యతను ఆయన శిష్యులందరికీ అప్పగించాడు. అదే బాధ్యతని ఆ శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, సమస్త జీవులను శిష్యులుగా చేయండి, అంటే అందరినీ కూడా దాసులుగా చేయండి, అందరూ నావలి తగ్గించుకునేలా చేయండి, అందరినీ దాసులుగా చేయండి. కాబట్టి ఇప్పుడు శిష్యులందరూ ప్రభు దాసులే, శిష్యులందరూ కూడా ప్రభు దాసులే, ప్రభు ఇంటి దాసులే. అయితే దాసుడు మెలకువ కలిగి ఉండాలి కదా. ఇప్పుడు యజమానుడు బయటికి వెళ్ళాడు, ఒకరోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు. వచ్చేసరికి ఇంటికాడి దాసుడికి కొన్ని డ్యూటీస్ ఉంటాయి, ఎలక్ట్ చేసి ఉంటారు, కొన్ని డ్యూటీస్ ఉంటాయి. అవి ఆ గుర్రాలకి నువ్వు మేత పెట్టాలి, ఆ గుర్రాలకి నీళ్ళు పెట్టాలి, సాయంకాలం ఆ గుర్రాన్ని శుభ్రంగా నువ్వు కడగాలి, ఇలా ఏ ఉంటాయి. లేదా ఏదో కారు ఉంటుంది, కారు శుభ్రంగా తుడవాలి, దాన్ని శుభ్రంగా కడగాలి, చేయాలి, మొక్కలకి నువ్వు చక్కని నీళ్ళు పెట్టాలి. ఇంకా నీతో పాటుగా కొంతమంది దాసులు ఉన్నారు, వారికి నువ్వు కడుపు నిండా భోజనం పెట్టాలి, అందరిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని ఆయనకి పనులు అప్పచెప్పుకుంటాయి. అయితే యజమానుడు ఊళ్ళో లేడు కదా అని చెప్పేసి తనకు అప్పచెప్పిన పనుల్లో నిర్లక్ష్యంగా ఉంటే, గుర్రాలకి దాన వేయకుండా, నీళ్ళు పెట్టకుండా, వాటిని కడగకుండా, ఈ కారుని శుభ్రం చేయకుండా, లేక అడగకుండా, మొక్కలకి నీళ్ళు పెట్టకుండా, తన తోటి దాసులకు సరిగా భోజనం పెట్టకుండా, ఎందుకంటే యజమానులు లేడు కదా, ఆయన బయటికి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడప్పుడే రాడు కదా అని నిర్లక్ష్యంగా ఉన్నాడు అనుకోండి, సడన్గా యజమానుడు దిగిపోతాడు. ఆ గుర్రాలేమో లాక్కుంటున్నాయి మేత కోసం, వాడికి ఫుడ్ అట్లా కడుపు నిండా తింటే ఏం లాక్కో కదా. యజమానుడు చూసి ఏవో పీక్కుంటున్నాయి, లాక్కుంటున్నాయి అంటే అర్థం ఏంటి, అంటే కడుపు నిండలే, భోజనం ఎట్లా, దాని ఒంటి నిండా చిరాకు, కడగల, కారు నిండా దుమ్ము, మొక్కలు వెళ్ళిపోతున్నాయి, నీళ్ళు లేవు. శిష్యులు మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా దిగాలైపోతారు. యజమానుడికి చెప్దామా వద్దా, ఇక్కడ భోజనం పెట్టలేదు. ఇవన్నీ అర్థమైపోతాయి తనకి, యజమానుడికి అర్థమైపోతాడు. అప్పుడు ఏం చేస్తాడు యజమానుడు, మరి తన ఉద్యోగం ఓడబీకుతాడు.
ఉపాధి పోయే పరిస్థితి. కాబట్టి బయటికి వెళ్ళిన ఆయన ఎప్పటికప్పుడు వస్తాడు. నీ పని నువ్వు చేయాలంతే. ఆయన బయటికి వెళ్ళాడు, ఇప్పుడు వస్తాడా రాడా, ఎప్పుడు వస్తాడో నీకు అనవసరం. అది నీకేవే పనులు కేటాయింపబడ్డాయో ఆయా పనులు నువ్వు చేసుకుంటూ పోవాలంతే. అప్పుడు యజమానుడు ఎప్పుడు వచ్చినా నీకు ఇబ్బంది ఏమి ఉండదు. పైగా నేను లేకపోయినా నా దాసుడు తన బాధ్యతలు చాలా చక్కగా నిర్వర్తించాడని చెప్పేసి మెచ్చుకుంటాడు, బోనస్ ఇస్తాడు. అలా కాకుండా యజమానులు లేడు కదా, 3 రోజులు ఒక రాడు కదా, వచ్చేటప్పుడు చూసుకుందాం అనుకునేవాడు నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. తన బాధ్యతలు తను సక్రమంగా నిర్వర్తించట్లేదు. కాబట్టి ఇలాంటి వాడు ఖచ్చితంగా దండనార్హుడే కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు వచ్చేసరికి, యజమానుడు వచ్చేసరికి ఏ దాసుడు మెలకువగా ఉంటాడు వారే ధన్యులు. వారికి చాలా బహుమానాలు ఉంటాయి. యజమానుని మన్నన దొరుకుతుంది, యజమానుడి ప్రేమ దొరుకుతుంది, ప్రత్యేకమైన బహుమానం యజమానుడు ఇస్తాడు. ఇంకా తనను కూడా దాసుడు అనుకోకుండా తన ఇంట్లో మనిషిగా తను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. అలా కానప్పుడు దాసుడు యజమానులు లేడు కదా అని నిర్లక్ష్యంగా ఉండి అనుకోనని సమయంలో యజమానుడు వచ్చేసి ఈ దాసుని యొక్క ఈ అవిధేయతలన్నీ చూసినప్పుడు ఏం చేస్తాడు? ఓడి పీకేస్తాడు. ఉద్యోగం పోయే, ఉపాధి పోయే, ఇంకా అవసరమైతే ఫైన్ కూడా వేసే అవకాశం ఉంటుంది, దండని విధించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? ప్రభు వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తాన్నాడు ఆయన. ఆయన దాసులం మనం అందరం కూడా. ఆయన వచ్చేటప్పటికి ఏం చేయాలి? మెలకువ కలిగి ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినా ఏమైనా మనకి అనవసరం. మనకి ఏది అప్పచెప్పి వెళ్ళాడు అది మనం. పాల్గారు చెప్పారు కదా, ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 5వ వచనం నుంచి, యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. కాబట్టి దాసులందరూ ఇలాంటి మనసు కలిగి ఉండాలా. దాసులందరూ కూడా ఇలాంటి మనసే కలిగి ఉండాలా. ఎలాంటి మనసు అది? ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరణము పొందినంతగాను, శిలువ మరణము పొందినంతగాను తన్ను తాను విధేయత చూపిన వాడై తను తాను తగ్గించేసుకున్నాడు. కాబట్టి ఏం జరిగింది? ఆయనకి బోనస్ దొరికింది కదా. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఆయనకి చాలా ఎక్కువైన బహుమానం ఇచ్చాడు. ప్రతివాని మోకాలు ఆయన నామమును వంగాల్సిందే, ప్రతివారు ఆయన నామాన్ని వంగాల్సిందే, అంతే. ప్రతివాని నాలుక ఆయన్ని ప్రభువని ఒప్పుకొని తీరాలి. అంత గొప్పగా ఆయన హెచ్చించేశాడు. ఇది మనకి మాదిరి. మనం కూడా క్రీస్తు యేసు కలిగిన మనసుని కలిగి ఉండి ఆయన వెళ్ళి మనం పూర్తిగా తగ్గించుకుని ఆయన ఏ రీతిగా అయితే శ్రమపడ్డాడో ఆ రీతిగానే శ్రమపడ్డానికి మళ్ళీ మనం సరి చేసుకున్న రోజున దేవుడు మనల్ని హెచ్చించకుండా ఉండడానికి ఆయన ఏమైనా మానవ మాత్రుడా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. మన పని మనం చేసిన రోజున ఆయన పైన ఆయన తప్పకుండా చేస్తాడు. ముందుగానే నాకు ఏం చేస్తాడో అని ఆలోచించుకోవడం మానేయాలి. నీ పని మట్టుగా నువ్వు చెయ్యాలంతే. నీ పని మట్టుగా నువ్వే చేస్తే చాలు. ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందులో ఇవన్నీ ఉన్నాయి కదా. సేవ చేయాలా, ప్రభు కొరకు పని చేయాలా, ఆ పని ఇష్టంగా చేయాలా, ఆ పని ఆనందంగా చేయాలా, ఆనందంగా చేయాలి. ఆయన ఎప్పుడు వస్తాడు అప్పుడు చూసుకుందాంలే అనుకోకుండా ప్రతిరోజు నీ పని నువ్వు
క్రమం తప్పకుండా నువ్వు చేయాలంతే. ఆయన ఎప్పుడు వస్తాడో నీకు అనవసరం. నీ పని నువ్వు చేసుకుంటే రోజున ఖచ్చితంగా ఆయన నిన్ను చూస్తాడు. ఆఫీసుల్లో ఇప్పుడు ఆయా ఫ్యాక్టరీల్లో పనిచేసేటువంటి వారి మీద కొంతమంది కనపడకుండా నిఘా ఉంటారు. వాళ్ళ పనితీరు పరీక్షిస్తూ ఉంటారు. ఎవడు పని చేయకుండా దమ్మ కొట్టుకుంటూ తిరుగుతున్నాడు, ఎవడు పని చేయకుండా కూర్చుంటున్నాడు, ఎవరన్నా ఆఫీసర్ వస్తున్నారంటే కప్ప ఎవడు పనిలో తోరుతున్నాడు, అప్పుడు దాకా ఎలాంటి నాటకాలు ఆడుతున్నాడు, ఇవన్నీ వారిలోనే ఉండి ఒకళ్ళు కనిపెడుతుంటాడు. దాన్ని కాన్ఫిడెన్షియల్ రికార్డ్ అంటారు, రాస్తారు. ఆ తర్వాత ఒక ప్రమోషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలా అంటే ఈ కాన్ఫిడెన్స్ రికార్డ్ చూస్తారు. ఎవరు చూస్తున్నారు, ఎవరు వస్తున్నారని లేకుండా తనకి ఏదైతే డ్యూటీ ఇవ్వబడిందో ఆ డ్యూటీని ఎవరు నమ్మకంగా చేస్తూ ఉన్నారో వాడికే ప్రమోషన్ దొరుకుతుంది. అంతేగాని మనిషి ఉంటే చేసి మనిషి లేకపోతే చేయకుండా దమ్ము కొట్టుకుంటా టైం వేస్ట్ చేసుకుంటా ఎవడు ఉంటాడో అలాంటి వాడికి అప్పటికీ ప్రమోషన్ రాదు. ఎందుకు నాకు రాలేదు అనుకుంటాడు వీడు, వాడికే తెలిసేది ఎందుకు రాలేదు. వచ్చినప్పుడు నాకెలా వచ్చింది అనుకుంటాడు, వాడికి తెలియదు. ఎందుకంటే తనని కనిపెడతా ఉన్నారు, తన పనితీరుని కనిపెడతా ఉన్నారు. అందుకే మన పిల్లలు ఎవరికైనా అది చెప్తాను నేను, నీకు ఏ పని దొరికినా ఆ పని నువ్వు వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారని లేకుండా నీ పని నువ్వు చెయ్యంతే. ఖచ్చితంగా ఉంటారు, చూసుకుంటారు. ఎప్పుడైనా ఉన్నతిని కలుగు చేయాలనుకున్నప్పుడు నువ్వే ఉంటావు వాళ్ళ లిస్టులో. ఎగ్గొట్టేసి తిరిగి వాడికి ప్రమోషన్లు ఎవరో, తన పని తను నమ్మకంగా ఎవరు చేస్తారో వాళ్ళకే ప్రమోషన్ దొరుకుతుంది. ఎక్కడైనా సరే వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు మనకి అనవసరం. మన పని ఏంటి, ఆ పని చేయడమే. మనుషుల కోసం చేయకూడదు, అది నీ కోసం చేయాలి, నీ పని అంతే. ప్రభు చూస్తాడు ఖచ్చితంగా. అందుకని ప్రభు ఎప్పుడు వస్తాడు ఆ చింత మనకు అనవసరం. ఎప్పుడు వచ్చినా ఆయన వస్తాడు. మనం పన్ను మట్టుకు మనం చేస్తూ ఉండాలి నమ్మకంగా. ఆయన అప్పచెప్పిన పని నమ్మకంగా చేసుకుంటూనే ఉండాలి. పూర్తిగా మళ్ళీ మనం తగ్గించుకుని ముందుకు పోతానే ఉండాలి. మళ్ళీ హెచ్చించడానికి చాలిన దేవుడు ఆయన, మళ్ళీ తలగా నియమించడానికి చాలిన దేవుడు ఆయన, మన చెయ్యి ఎప్పుడు పైనే ఉండేలా చేయడానికి చాలినటువంటి దేవుడు ఆయన, ఎప్పటికీ పైవారుగానే మనల్ని ఉంచడానికి ఆయన చాలినటువంటి దేవుడు. నీ పని నువ్వు నమ్మకంగా చెయ్యంతే అంటాడు. ఇక్కడ మనకు అప్పచెప్పిన పనులు మనల్ని మనం ఒకటి సింపుల్గా చెప్పాడు. అన్ని విషయాల్లో కూడా ప్రభు వలె మనల్ని మనం తగ్గించుకోవాలా. ఎంతగా తగ్గించుకోవాలంటే ప్రభువుని బోధకుడిని పిలువబడేటువంటి లోకరక్షకుడే తన శిష్యుల పాదాలని కడిగాడు. అంతకంటే తగ్గించుకోవడానికి ఇంకేముంది, అంతకంటే తగ్గించుకోవడానికి ఇంకేం లేదు. అంతగానూ మనల్ని మనం తగ్గించుకోకపోతే ఆయనకి ఎలా మనం పాత్రలం అవుతాం? ఆయనకి పాత్రలం, అది ఆయనకి వారసులం, ఆయన వారం ఎప్పుడవుతాం? ఆయనలాగానే మనల్ని మనం పరిపూర్ణంగా తగ్గించుకుని నమ్మకంతో ఆయన పని చేసినప్పుడు, మనస్సాక్షితో ఆయన పని చేసినప్పుడు, వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అనేటువంటి ఆలోచన లేకుండా మన పని మనం హృదయపూర్వకంగా ఎప్పుడు చేస్తామో, ఎప్పుడు మనల్ని మనం పూర్తిగా తగ్గించుకుంటామో, ప్రభువలే తగ్గించుకుంటామో, ప్రభువలే అందరికీ సహాయపడడానికి మనం ఇష్టపడతామో, అప్పుడు తప్పకుండా మనల్ని హెచ్చరించడానికి ఆయన చాలినటువంటి దేవుడు కదా. మరి ఇలా ఆయన చేతులు మన కోసం విప్పే ఉన్నాయి, ఏదైనా మనకి ఇవ్వడానికి, ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి. అని పాడుకుంటాం, ఆశీర్వాదముల్ మామీదని పాడుకుంటాం. పాడినంత మాత్రం ఆశీర్వాదాలు వచ్చేస్తాయా? ఎప్పుడు వస్తాయి? ఆయన చెప్పిన పని నువ్వు చేసిన రోజు నువ్వేం పాడక్కర్లేదు, నువ్వు అడగక్కర్లేదు, ఆయనే నీకు చేస్తాడు. ఎందుకంటే ఆయన పక్షపాతం లేనటువంటి వాడు, రికమెండేషన్లకి లొంగనటువంటి వాడు. కేవలం ఆయన ఏది చూశాడో దానిని బట్టి మనకి ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు. అలాంటి దేవుడు మనకున్నాడు.
ఆరాధించడానికి ఎందుకంటే ఎక్కువ కారణాలు ఏమీ మనకి అక్కర్లేదు. కాబట్టి దేవుడి మాటలు దీవించును గాక. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సండే కూడా ఇదే విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. జీవాధిపతి, వందనాలు స్తోత్రాలు. ఏకైక నిజ దేవ, కుమారుడు అనబడినవాడా, మెస్సియా అని పిలువబడిన దేవా, మనిషి కుమారుడికి లోకానికి వచ్చినవాడా, వందనాలు స్తోత్రాలు. దాన్ని మరి మేము ఏమేం చేయాలో మాకు ఒక మాదిరి చూపిన దేవుడు మీరు. ఈ మాదిరిని అనుసరించి మా పని మేము చేయాలి. మమ్మల్ని ఎవరు చూస్తున్నారని, లేదా ఎవరు మెచ్చుకుంటారని, ఎవరు గొప్ప చేస్తారని ఇటువంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా, అది ఎవరు చూడలేదు కదా అని మానేయకుండా, మీరు ఏ పని మీరు మాకు ఇచ్చారో ఆ పనిని లోపం లేకుండా మేము చేసిన రోజున మమ్మల్ని హెచ్చించడానికి మీరు చాలినటువంటి దేవుడు. మీరు వారు వీరు చూస్తున్నారని కాకుండానే ఏ పని నిమిత్తము తండ్రి మిమ్మల్ని లోకానికి పంపించారో ఆ పనిని ఎంతో నమ్మకంగా చేశారు. తను ఎంతగా తగ్గించుకోవాలో ఆ తగ్గింపును కూడా ఆయన కనపరిచారు. శిష్యుల పాదాలు కడగడం ద్వారా బోధకుడు ప్రభువుని పిలువబడ్డ మీరే అటువంటి పని చేసినప్పుడు మరి మేము తప్పకుండా అలానే చేయాల్సిన వారంగా ఉన్నాం. ఆ రీతిగా మేము తగ్గించుకుని మీకు వారసులైన రోజున, మీలో పాలుభాగాలు మేము సంపాదించుకున్న రోజున మమ్మల్ని హెచ్చించడానికి మీరు చాలిన దేవుడు. కాబట్టి ప్రతివారు ఆ రీతిగా నడుచుకునే కృప చేయండి. నమ్మదగిన దేవా, వందనాలు చెల్లిస్తూ ఆరాధించబోతున్నారు. మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23, 24, 25 ఈ 3 వచనాల్ని మనం కలిసి చదువుకున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమై భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు దేవుడి పరిశుద్ధ వాక్యం దీర్చును గాక. ఆమేన్. కనికర సంపన్నుడా, వందనాలు స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసన యొద్దకు వస్తున్నాము. మా వెనుకల్లోనికి తేబడిన లేఖనాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేవుణ్ణి బలహీనుని ప్రభా నేను మాట్లాడడానికి నిలబడబోతుండగా నన్ను మరుగు చేయండి. మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా పిల్లల్ని బట్టి వందనాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించి లాగని సహాయం చేయమని ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అత్యంత శ్రేష్టమైన సమయానికి ఇప్పుడు మనం వస్తున్నాము. ప్రభు దేహానికి ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి వాటిల్లో మనం భోజనం చేసి పానం చేయడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం. ప్రభు పరిశుద్ధుడు అని మనం గుర్తెరగాల. పరిశుద్ధుడైన ప్రభు యొక్క దేహానికి సమరూపమైన రొట్టెలోను, పరిశుద్ధుడైనటువంటి ప్రభు యొక్క రక్తానికి సమరూపమైనటువంటి రసంలోను మనం పాలు పంపులు పొందేటప్పుడు శరీర దృష్టితో చూస్తే అది రొట్టె ద్రాక్ష రసమే. కానీ ఆత్మీయంగా విశ్వాసులు ఆత్మీయ దృష్టితోటి చూడాలి. లోకులు శరీర దృష్టితో చూస్తారు. అది గోధుమ పిండితో చేసిన రొట్టెని, ఇదేమో ద్రాక్ష రసం అని. కానీ అందులో పాలు పంపులు పొందేటువంటి వారు ముందు ఇది ప్రభు యొక్క దేహం అని ఆ రొట్టెని గురించి ఆలోచించాలి. అలాగే ఇది ప్రభు యొక్క రక్తం అని ఆ రసం గురించి ఆలోచించేయాలి. ఆయన నిర్దోషి,
ఆయనలో పాపం లేదు, ఆయనలో కపటం లేదు. కానీ పాపులమైన మనల్ని రక్షించడం కోసం, పాపులమైన మనల్ని మరణపు కాడి కింద నుంచి విడిపించడానికి, సాతాను కబంధ హస్తాలలో నుంచి మనకి విడిపించి ఆధ్యాత్మిక స్వేచ్ఛని ఇవ్వడం కొరకై మరి ప్రభు ఈ లోకానికి వచ్చి మనం పొందాల్సినటువంటి శిక్ష ఆయన అనుభవించాడు కదా. మన నిమిత్తం ఆయన దేహం నలుగుగొట్టబడింది. అసలు ఆయన మనిషి దేహంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ధర్మశాస్త్ర ప్రకారం మరి దేహానికి దేహమే కదా, కంటికి కన్నే కదా. దేవుడు ఆయనకి దేహం ఉండదు, మహిమ స్వరూపి అని టాంజిబుల్ కాదు, ఇలాగ దొరకడు మనకి పట్టుకోవడానికి. దీన్ని టాంజిబుల్ అంటారు, అంటే దీన్ని పట్టుకోవచ్చు మనం. కానీ టాంజిబుల్ అంటే ఏం ఉండదు పట్టుకోవడానికి, ఏం దొరకదు. గాలి, దాన్ని మనం పట్టుకోలేము. ప్రభు టాంజిబుల్ కాదు, ఆయన మనకు దొరకడు, ఆయన మనం పట్టుకోలేము. మరి పట్టుకోవడానికి ఏమీ లేనప్పుడు, శరీరం అనేది రక్తం అనేది లేకపోతే ఎలా శరీరానికి శరీరం ప్రాయశ్చిత్తం చేస్తుంది, రక్తానికి రక్తం ప్రాయశ్చిత్తం చేస్తుంది? ధర్మశాస్త్రం ఆయనే ఇచ్చాడు కాబట్టి ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఇది సత్యము అని రుజువు చేయడం కొరకే, శరీరానికి శరీరం అప్పచెప్పడానికి, రక్తానికి రక్తం ఇవ్వడం కోసం ఆయన మానవ శరీరంలోనికి ఆయన రావాల్సి వచ్చింది. అంతేగాని ఆయన శరీరంలో పాపం లేదు, ఆయన రక్తంలో పాపం లేదు. ఆయన కేవలం పరిశుద్ధుడు, కేవలం మన పాపాల ప్రాయశ్చిత్తం కోసం, ప్రక్షాళన కోసం అవి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మరి నువ్వు నా కోసమే ఈ లోకానికి వచ్చావు, నా పాపముల నిమిత్తమే కొరడ దెబ్బలు తిన్నావు, నా పాపముల నిమిత్తమే నువ్వు సిలువ మోసావు, నా పాపముల నిమిత్తమే నేను ఎత్తిన ముళ్ళ కిరీటం పెట్టారు, నా పాపముల నిమిత్తమే రక్తమంతా చిందించావు, నా పాపముల నిమిత్తమే సిలువకు వేలాడి చనిపోయావు అని ఎవరైతే ఒప్పుకుంటారో వారే విశ్వాసులు. వారి మరి నీటి సాక్ష్యం ఇచ్చారు. నీటి సాక్ష్యం, నీటిలో అది జీవానికి సాదృశ్యమైన జలంలో నిలబడి ఒక సాక్ష్యం ఇచ్చారు, అంటే ఒక ప్రమాణం చేశారు. ప్రమాణం చేసిన తర్వాత దాన్ని నెరవేర్చకపోతే వారు దొంగలే కదా, దొంగలు అవుతారు. అటువంటి వారు ఇందులో పాలు పొందడానికి వీలేదు. దొంగలు, అప్రమాణికులు, వారు భయంకరమైన శిక్షార్హులు అని చెప్పి జకర్యా 5వ అధ్యాయము చదవండి, 1 నుంచి. జకర్యా 5వ అధ్యాయము 1 నుంచి చదవండి. మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుతుంది అని జకర్యా తనతో మాట్లాడుతున్న వానికి సమాధానం చెప్తే, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఈ ముందు వచ్చిన అయితే యెహోవా దూత అని ఆయన పేరు పెట్టారు, ఇక్కడ అది లేదు, ఈ అధ్యాయంలో అది వెళ్ళలేదు. కానీ ముందు మనం చూస్తే యెహోవా దూత, యెహోవా దూత, యెహోవా దూతే జకర్యాతో మాట్లాడుతూ ఉంది. ఈ యెహోవా దూత ఎవరు? యేసు ప్రభువే. యెహోవా దూత అంటే యేసు ప్రభువే. ఎందుకంటే యెహోవా దూత ఎప్పుడు వచ్చినా తానే దేవుడైనట్టు మాట్లాడతాడు. కానీ మామూలు దూతలు అలా మాట్లాడవు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అని చెప్తారు. కానీ యెహోవా దూత మట్టుకు తానే దేవుడైనట్టుగా మాట్లాడతాడు. మరి యేసు ప్రభు తానే దేవుడు కదా, కాబట్టి యెహోవా దూత అని వచ్చిన కాడల్లా మనం ఖచ్చితంగా ఆయన యేసు ప్రభు అని చెప్పచ్చు. ఇక్కడ ఇప్పుడు యెహోవా దూతతోటే ఈయన మాట్లాడుతున్నాడు. ఆ పుస్తకం ఏంటి?
20 అడుగులు పొడుగుంది, 10 అడుగుల 10 మూరల వెడల్పు ఉంది. మూరలే అడుగులాగి మూరలు కదా, 20 మూరలు 10 మూరలు. నిడివి అంటే పొడుగు 20 మూరలు. 20 మూరలు అంటే మొత్తం ఎంత అవుతాయి? 10 గజాలు అవుతుంది కదా. 10 మూరలు 30 అడుగులు. 30 అడుగులు, 30 అడుగుల పొడుగు. ఆ తర్వాత 10 మూరల వెడల్పు అంటే 15 అడుగుల వెడల్పు అనమాట. అంత పెద్ద పుస్తకం, ఎగిరిపోయే పుస్తకం అంటాడు. ఏమిటి ఈ పుస్తకం, ఏమిటి అని జకరియా అడిగితే అప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? అందుకతడు నాతో ఇట్లా నేను, ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ పక్కన రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఈ పెద్ద పుస్తకం ఇది భూలోకం మీదకి బయలు వెళ్ళేటువంటి పెద్ద శాపం. ఎవరికంటే దానికి ఒక పక్కనేమో దొంగలకు వచ్చే శాపం, మరొక పక్కనేమో అప్రమాణికులకు వచ్చే శాపం కదా. దేవుని ఎరగనటువంటి వారు, నీటి బాప్తీసం ఈనటువంటి వారు ఎప్పుడూ దొంగలుగానే ఉంటారు, ఎప్పుడూ అప్రమాణికులుగానే ఉంటారు. వారిని ఉద్దేశించినటువంటి శిక్ష ఇది, ఈ శాపం. కానీ ఇది దేవుని నెరిగిన వారు, ఆయన దేహంలో రక్తంలో పాలు పువ్వులు పొందిన వారి మీదికి రాకుండా చూసుకోవలసిన బాధ్యత వారికే ఉంది. అంటే దేవుని ఎరగిన వారి కోసమే కదా, అది మా మీదకి రాదనుకోవడానికి లేదు. దేవుని ఎరిగి అప్రమాణికులుగా ఉన్నా, దేవుని ఎరిగి దొంగలుగా ఉన్నా వారు కూడా మిగతా తక్కిన లోకులతో సమానులే. కాబట్టి వారి మీద కూడా ఈ శిక్ష, ఈ శాపం వస్తుందంట. శాపం. దొంగలు, అప్రమాణికులు. కాబట్టి ప్రభు దేహంలో రక్తంలో పాలు పంపులు పొందేటువంటి వారు దొంగలు కాకుండా, అప్రమాణికులు కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరత ఉంది. దొంగిలించటం, దోచుకోవడం, తస్కరించటం, దాచేసుకోవడం, ఇవే కదా దొంగ అంటే. ఒకవేళ మనదే అయినా వేరొకరికి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా దాచుకుని దొంగిలినట్టు లెక్క. అది మనదే, కానీ మన నోటితో మనం ఒప్పుకున్నాం నీకు ఇచ్చేస్తామని. అలా ఎప్పుడన్నావు అది వాళ్ళది అయిపోయింది. నువ్వు దాన్ని ఇవ్వకుండా ఉంచుకుంటే నువ్వు దొంగవే. అది అంటే ఎవరిదో మనం తెచ్చుకుంటేనే దొంగలని కాదు, మనది ఇంకొకరికి ఇస్తామని ఇవ్వకుండా ఉన్న దొంగే. అలాగే ప్రామిస్ అని ప్రమాణం చేసేసి నిర్లజ్జగా ప్రమాణాన్ని మీరడం కూడా శాపార్హమే. మరి బలలో పాలు పొందేవారు ఖచ్చితంగా ఒక ప్రమాణం చేశారు. జీవజలం, నీటికి జీవానికి సాదృశ్యమైన నీటిలో నిలబడి ప్రభు పేరట ప్రమాణం చేశారు కదా. మరి ఈ విషయంలో మనం అప్రామాణికులు అయిపోతూ ఉన్నాం, చాలామంది అయిపోతున్నారు. బాప్తిస్మ సమయంలో ఖచ్చితంగా మందిర క్రమాలన్నిటిలోనూ నేను పాలు పొందుతాను అని ప్రమాణం చేశాం. కానీ తర్వాత రాత్రి ఆ చివరి నుంచి ఇక్కడ రావాల్సి వస్తుంది, మధ్యలోనేమో కుక్కలు వస్తున్నాయి, ఆ రోడ్డు కల్లా దోళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి మనం సాకులు చెప్పి ఆగిపోతా ఉన్నాం. అదేమవుతుంది? మరి నువ్వు చేసిన ప్రమాణాన్ని నువ్వు మీరే నడుచుకుంటున్నావు, అప్రామాణికులు అవుతున్నారు. అటువంటి వారి మీదకి శాపం వస్తుందంట. ఒకసారి దేవుడు శపిస్తే వారిని ఎవరు బాగు చేయగలరు?
దేవుడు శపిస్తే దాన్ని ఎవ్వరూ బాగు చేయలేరు. మనం అప్రమాణికులమైపోయి దేవుని శాపానికి గురి కాకూడదు. ఎందుకంటే మనం సొంత సాకులు మనం చెప్తుంటాం, మన సొంత కారణాలు చెప్పుకుంటాం. నువ్వు ప్రమాణం చేసినప్పుడు రోడ్డు మీదకి ఏ కుక్కలో రాకుండా, ఏ దోళ్ళలో రాకుండా, కరెంటు పోకుండా, వర్షాలు ఏమీ రాకుండా అంత శుభ్రంగా ఉంటే అప్పుడు క్రమాలన్నింటిలో పాలు పొందుతాను అని ఏం ప్రమాణం చేయలేదుగా. అక్కడ షరతులు లేని ప్రమాణం. అక్కడ నా కొరకై పరలోకాన్ని విడిచిపెట్టి నా ఆకారంలో ఈ లోకంలోకి వచ్చి నా పాపాల నిమిత్తమై సిలువను మోసి సిలువకు అంటుకొట్టబడి చనిపోయి తిరిగి లేచినటువంటి ఆయన కొరకే నేను బ్రతుకుతాను. ఆయన రక్తం ఇచ్చి నన్ను కొని సాతాను చేతిలో నుంచి విడుదలిచ్చినటువంటి ఆ విమోచకుని కొరకే నేను బ్రతుకుతాను. అలాగే మందిర క్రమాలన్నిటిలోనూ నేను పాలు పొందుతాను అని చెప్పి మనం జీవానికి సాదృశ్యమైన ఆ నీటిలో నిలబడి మనం సాక్ష్యం ఇచ్చాం. ఎలా నువ్వు ఏ నీటిలో నిలబడి సాక్ష్యం ఇచ్చావో ఆ నీరు, ఆ తొట్టి కూడా మన మీద నేరారోపణ చేస్తాయంట. ప్రతీది మన మీద నేరారోపణ చేస్తుంది. అది రాయే కదా, అది చెట్టే కదా, అది నీరే కదా అని అనుకుంటున్నామమ్మా. అన్నీ మన మీద నేరారోపణ చేస్తాయంట. అది సముద్రంలో పడ్డవాళ్ళని సముద్రం అప్పచెప్పుద్దంట, లోయలో పోతే ఆ లోయలో అప్పచెప్తాయంట, కొండ గుహల్లో పోతే ఆ కొండలు వచ్చి సాక్ష్యం చెప్తాయి, అన్నీ అప్పచెప్తాయంట. అది మనకి అసాధ్యంగాను మనకు వింతగా విడ్డూరంగా అనిపిస్తుంది. కానీ ప్రభువుకి అదేమి వింత విడ్డూరం కాదు. సముద్ర మధ్యలో అగ్నిపర్వతం ఒకటి రగులుతుంది. ఇప్పుడు అట్లాంటిక్ ఓషన్ మధ్యలో ఓ సముద్రం వెదజల్లుతుంది పెద్దలై. ఒకప్పుడు అక్కడ పర్వతం ఉంది అనే స్థితికి వచ్చేది. ఇప్పుడు అక్కడ అది అలా చిమ్మి 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 ఆఖరికి అక్కడ పర్వతం అనేది లేకుండా ఒక చిన్నపాటి ఒక దీవి లేక అది మారిపోతుంది. అది అగ్ని రాజేసేది కాబట్టి దాని మీద ఎల్లు ఉండడానికి పనికిరాదు. మనుషులు ఎల్లుండి చచ్చిపోతారు. మళ్ళీ ఇప్పటికప్పుడు మళ్ళీ రగులుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ దీవి కూడా లేకుండా సముద్రంలో కలిసిపోతుంది. అలాంటి పర్వతాలే లేకుండా పోతున్నాయి, వాటి ఉనికిని కోల్పోతున్నాయి. సముద్రాలే ఆరిపోతూ ఉన్నాయి. యూఫ్రటీస్ నది ఇప్పుడు నీళ్ళే ఒక చిన్న పిల్ల కాలంలాగా అది మారిపోయింది, మహానది. ఇలా ఎన్నో జరిగిపోతూ ఉన్నాయి. ఇవన్నీ మన జ్ఞానానికి అందవు, ఇవన్నీ మన ఊహకు అతీతం. కాబట్టి నీళ్లు సాక్ష్యమిస్తాయా, అది మన ఊహకు అతీతమే, మనం ఊహించలేము. అది అసాధ్యమని మనం చెప్పడానికి ఏం సరిపోం. ప్రతీది కూడా ప్రభు మాట వింటాయి. కాబట్టి దేవుని శాపాన్ని మన మీదకి రాకుండా జాగ్రత్త పడాల్సిన వారంగా ఉన్నాం. అయితే గీత ఆయన ఆశీర్వాదం మన మీదకి రావాలి, లేకపోతే ఏది లేకుండా ఉండాలి, కానీ శాపం తెచ్చుకోకూడదు కదా. కాబట్టి బల్లల్లో పాలు పొందుతున్న వారికి ప్రభువే ఇస్తున్నటువంటి హెచ్చరికది. దొంగలు దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా దోచుకోవడం కూడా దొంగతనమే కదా. దొంగలు అంటే ఏం దొంగతనం చేసాం మేము? ఎవరింట్లో దాన్ని ఏమైనా ఎత్తుకొచ్చామా? అదొకటే దొంగతనమా? ప్రభుకి ఇవ్వాల్సినటువంటి సమయం దాన్ని మనం సొంతానికి వాడేసుకుంటున్నాం కదా. ఆదివారం విశ్రాంతి దినం, ఈ పునరుత్థాన దినం ఆయన సొంతం, ఆయనదే. మరి ఈ రోజంతా ఆయన కోసమే కేటాయిస్తున్నామా మనం? ఇందులో ఎన్ని గంటలు ఆయన కోసం కేటాయించేది? మ్యాక్సిమం ఒక 4 గంటలు. మిగతా 20 గంటలు మన సొంతమే కదా, మన ఇష్టానికే వాడుకుంటున్నాం. ప్రభు కోసమే వాడుతున్నామా? దొంగిలటమేగా.
ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలుతున్నాం. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులు అవి దేవుని కొరకు ఖర్చు పెట్టకుండా అవి ఉంచుకోవడం కూడా అది దొంగతనమే, అది దొంగేయడమే. అలా దేవునికి ఇవ్వాల్సినటువంటి అర్పణలు అవి ఇవ్వకుండా అడ్డు పెట్టుకోవడం కూడా దొంగతనమే. అంటే శాపాన్ని మన ఇంట్లో దాచిపెట్టుకుంటున్నాం, ఉంచుకుంటున్నాం లోన. శాపం అని ఎవరినో 103 సార్లు కాటేసిందంట పాము అని పేపర్లో వచ్చింది. అది ఎప్పుడో ఇంత ఉన్నప్పటి నుంచి మొదలెట్టినాయి అంట. ఇప్పుడు 103 సార్లు కట్టినాయంట పాములు. హాస్పిటల్లో చేరితే మళ్ళీ బతుకుతున్నాడు. ₹1,00,000 లక్షలు ఖర్చు పెట్టేశాడు. పగబట్టినట్టు పట్టేసింది. అక్కడ ఒకటే పాము కాదు, ఎందుకు కడుతున్నాయో మరి రకరకాల పాములే 103 సార్లు కరిచినాయంటండి పాము. చూడండి ఎలా ఉందో. అంతకంటే ఎక్కువ ఈ పాపం, పాము కంటే ఎక్కువ పాపం. పాపం మనది కాంది పాపపు సొమ్ము, మనది కానిది దేవుని చిత్తానికి విరుద్ధమైనది అదే పాపం. దొంగిలి దాచుకుంటున్నట్టే లెక్క. దానివల్ల మన మీద శాపం వస్తే అది ఇంకెలా వర్ధిల్లుతుంది? ఏది వర్ధిల్లదు. ఇక దేని మీదకి శాపం వచ్చినా దాన్ని ఇంకా వర్ధిల్ల చేయలేరు ఎవరూ కూడా. ఎందుకంటే దేవుని వల్ల వచ్చిన శాపం, దాన్ని దేవుడే బాగు చేయాలి. ఆ శాపం రావడానికి ఏది కారణమో దాన్ని మనం తీసేసుకోవాలి. తీసేసుకునేదాకా ఇంకా శాపంలోనే నిల్చుంటాం. ప్రతీదీ శాపం. శపించడానికి ఆయనకి ఇష్టం ఉండదు, ఆయన ప్రేమగలడు. అయినా సరే ఆయన యథార్థవంతుడు, మాట మీద నిలబడేవాడు. ఆయన పక్షపాతం ఉండదు. కాబట్టి దీర్ఘశాంతమే కొన్నాళ్ళు ఓర్చుకున్నా ఇంకా మారకపోతే ట్రీట్మెంట్ మొదలు పెడతాడు. కాబట్టి అందరూ బలలో పాలు పొందేవారని కాదు. ఇప్పుడు ఒకరికి వచ్చామంటే రక్షింపబడాలనే ఉద్దేశంతో వచ్చాం. కొంతమంది నీటి సాక్ష్యం ఇచ్చేశారు. ఇంకా కొంతమంది ఇవ్వడానికి ఆలోచించుకుంటూ ఉన్నారు. లేకపోతే ఇక్కడికి రారు కదా. ఇక్కడికి వచ్చారంటే రక్షింపబడాలనే కోరిక మరి లోపల ఉంది. అయితే సరి చేసుకుని ఏదో ఒక రోజుకు నీటి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడతారు. నీటి సాక్ష్యం ఇవ్వాలంటే ఈ లోక సంబంధంగా చచ్చిపోవాలా, ఈ లోకం విషయమై చచ్చిపోవాలా. చచ్చిపోతే కానీ నిత్యరాజ్యం కొరకు బ్రతకరు. అలా చావకుండా బాప్తిసం తీసుకోవడం కూడా, నీటి సాక్ష్యం ఇవ్వడం కూడా తప్పే. నీటి సాక్ష్యం ఇవ్వడానికి ముందు ఈ లోక విషయాల్లో ఖచ్చితంగా వాళ్ళు చచ్చిన వారు కావాలా, చనిపోవాలా. నీటి సాక్ష్యం ఎప్పుడు ఇస్తారో అప్పటి నుంచి ఒక నూతన జన్మ. ప్రభు నికోదేముతో చెప్పినట్టుగా కొత్తగా జన్మించిన అనుభవం. పాతవన్నీ గతించిపోతాయి. ఎవరైనా క్రీస్తునందుంటే వాడు ఒక నూతన సృష్టి. ఇగో పాతవి గతించను అని చెప్పేసి సమస్తమును కొత్తవాయను రాయబడింది. అలాగా ఎప్పుడైతే నీటి సాక్ష్యం ఇవ్వడానికి మనం ఇష్టపడతామో అప్పుడు పాత విషయాల్లో చచ్చిన వారం కావాలా, అప్పుడు కొత్త విషయాల్లో పుట్టిన వారం కావాలా. మరి దొంగతనం పాతదే, అప్రమాణం పాతదే. మరి వాటి విషయమై చచ్చిపోయిన తర్వాతే నీటి సాక్ష్యం ఇవ్వాలా. నీటి సాక్ష్యం ఇచ్చిన తర్వాత కూడా వాటి విషయమై ఇంకా బతికే ఉంటే ఇప్పుడు ఈ పెద్ద శాపాలతో కూడుకున్న పుస్తకం వారికే. 30 అడుగుల ఎడల్పు ఉందంటది, పొడుగు ఉందంటది, 15 అడుగుల ఎడల్పు ఉందంట. అదిగో పక్కంతా దొంగిలు వారి మీదకి శాపాలు, ఓ పక్కంతా అప్రమాణికుల మీదకి శాపాలు. కాబట్టి వాళ్ళలో పాలు పొందడానికి సిద్ధపడేటువంటి వారు మనం ఇంకా దొంగిలితూనే ఉన్నామా, మనం ఇంకా అప్రమాణికులంగా ఉన్నామా, ఈ విషయాన్ని అది మనకే తెలుసు.
ఇతరులకి దొంగిళ్ళని వారంగానే కనపరుచుకుంటాం, అప్రమాణికులంగా లేవు అని కనపరుచుకుంటాం. కానీ అసలు ఏంటనేది మనకి తెలుసు, ప్రభువుకి తెలుసు. మనుషులకు తెలియకపోయినా ప్రభువుకి తెలుసు కాబట్టి రావాల్సిన శిక్ష రానే వచ్చేస్తుంది. కాబట్టి శిక్షా విధికి లోను కాకుండానట్లు మనకు మనమే జాగ్రత్తగా పరీక్షించుకుంటే ధన్యులంట. లేని పక్షంలో మీలో అనేకులు రోగులు బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు. ఎందుకు కారణం ఏంటంటే శాపం. ఆ పెద్ద పుస్తకం బయలుదేరిన లోకం మీదకి శాపాలని కుమ్మరించడానికి అన్నమాట. అది మన మీదకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అందుకని బల్ల దగ్గరకు వచ్చే ముందు మీ హృదయాలను జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎక్కడైనా దొంగిలినట్టున్నా, ఎక్కడైనా ప్రమాణాన్ని మీరినట్టున్నా ఆ విషయాలు సరి చేసుకుని ప్రభు దగ్గర ఒప్పేసుకుని వస్తున్న వారంగా ఉన్నాం. అప్పుడు మాత్రమే అందులో పాలు పొందడానికి అర్హులమవుతాం. దేవుడి మాటల్ని దీవించును గాక. ఆమేన్.